హలో ప్లీజ్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై జరుగుతున్న మేధావుల సంఘీభావ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు తనకుండబడే ఉద్యమ స్ఫూర్తితో, ఆయనకుండబడే ఆ స్ఫూర్తికి అనుగుణమైన విలువల గల జీవితంతో ముందుకు సాగుతుండడం వల్ల సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావులతో సంబంధాలు కలిగి వాళ్ళతో మమేకం కావడం వల్ల వారందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి వర్గీకరణ అమలు ప్రయత్నంలో వారందరి మద్దతును మరోసారి ఈ ఉద్యమానికి అందించిన తమ్ముడు ప్రొఫెసర్ చింతకింది కాశం గారికి, ఈ వేదిక మీద ఉండబడే అందరిలో ఒకే ఒక మహిళ మన సోదరి, ముందుగా ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారికి, ఎస్సీ వర్గీకరణ లక్ష్యం చేరాలి, అమలు జరగాలి, మాదిగా మరియు ఇప్పటి వరకు నష్టపోయిన దళిత కులాలకు న్యాయం అందించే ప్రయత్నంలో మేము సంఘీభావమే కాదు, క్రియాశీలకమైన పాత్ర అందులో పోషిస్తాం. వర్గీకరణ అమలు కోసం ఇంతకాలం ఉద్యమం నడిపిన శ్రేణులు ఏ పాత్ర పోషిస్తున్నాయో అదే పాత్రను భవిష్యత్తులో సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు తీసుకొచ్చి ఈ లక్ష్యం చేరి అమలు జరిగే దిశగా మా ప్రయత్నం కూడా చేస్తామని ముందుకొచ్చిన నా తమ్ములు, ఒక ఉద్యమ స్ఫూర్తి గల తమ్ములు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారికి, నా సోదరులు విఠల్ కాపు గారికి, మున్నూరు కాపు గారికి, నా సోదరులు ప్రొఫెసర్ మల్లేశం, మారోజ్ వెంకట్, దేవేంద్ర ప్రసాద్, డాక్టర్ కొండ నాగేశ్వర్, భిక్షాలు, చేబర్తి యాదగిరి, మార్పు నరసింహ, ఇంకా వేదిక మీద ఉండబడే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మాదిగ మరియు వర్గీకరణను సమర్థిస్తూ వచ్చిన అన్ని వర్గాల సంబంధించిన ఉద్యోగులు, మేధావులందరికీ, సోదరులందరికీ, పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఆగస్టు 1న తీర్పునివ్వడంతో మాదిగ మరియు ఎస్సీ వర్గీకరణ కోరే మొత్తం దళిత కులాలన్నీ ఇక మా జీవితాల్లో వెలుగొచ్చినట్టు అనే ఒక ఆనందంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తూ వీలైన సమయంలో తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్న, వీలైన సమయంలో వాళ్ళ సంపూర్ణ సహకారాలు అందిస్తూ వచ్చిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, రాజకీయ పక్షాలు కూడా ఆగస్టు సుప్రీంకోర్టు 1వ తారీఖు నడిచిన తీర్పును స్వాగతించాయి. ఇప్పటికైనా వీళ్ళు విజయం సాధించారు అని చెప్పి వాళ్ళలో కూడా
హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక అమలు జరగబోతుందని అనుకునే సమయం తెలంగాణలో రెట్టింపైంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోరే శక్తులు ఇక మా రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాయి. ఇప్పుడు తీర్పు వచ్చింది కాబట్టి ఎప్పుడైనా వర్గీకరణ అమలు జరగక తప్పదు కదా అని చెప్పి భావించుకున్నాయి. ఇక అడ్డంకులు తొలగిపోయినట్టుగానే భావించుకున్నాయి. దేశవ్యాప్తంగా అదొక రకమైన సంతోషకరమైన వార్తగానే చూశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ సంతోషం రెట్టింపుగా మారింది. దానికి కారణం భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ సమర్థించిన ఏ ప్రభుత్వమైనా స్పందించినాయి, స్వాగతించినాయి. కానీ సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ 5-10 నిమిషాల్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో స్పందించిండు, స్వాగతించిండు. అంటే భారతదేశంలో అందరికంటే ముందు స్వాగతించి సమర్థించి వర్గీకరణ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓకే, అందరూ స్వాగతించినట్టుగానే స్వాగతించలే, అందరూ సమర్థించినట్టుగానే సమర్థించలే. షెడ్యూల్ కులాల వర్గీకరణ భారతదేశంలో అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పాడు. అది సంతోషం, రెట్టింపైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది, అది వేరు. కర్ణాటక స్వాగతించింది తీర్పును, మహారాష్ట్రలో కూడా స్వాగతించారు, తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది, పంజాబ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి స్వాగతించారు, హర్యానా కూడా స్వాగతించింది. చాలా రాష్ట్రాల్లో వర్గీకరణను సమర్థిస్తూ ప్రభుత్వాలు స్పందించినాయి, ముఖ్యమంత్రి స్పందించారు. ఆ స్పందనకు మరింత ముందడుగేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టతనిచ్చాడు. అది రెట్టింపైంది సంతోషం. ఏం స్పష్టతనిచ్చాడు? షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా ఖచ్చితంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే అమలు చేస్తామని చెప్పాడు. ఇది తెలంగాణలో ఉండబడే నిరుద్యోగులకు, విద్యార్థులకు రేపో మాపో అమలు జరగబోతుంది అనే పరిస్థితికి వచ్చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఒకవైపు సంతోషం, మరోవైపుగా రేపో మాపో అమలు ఇక్కడనే జరగబోతుంది. అంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇక్కడనే అమలు జరగబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చూసి చాలా ఆనందించారు. ఆనందం రెట్టింపు అయిపోయింది. దానికి తోడు ఇంకొక ప్రకటన చేశాడు. గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో వచ్చిన నోటిఫికేషన్లు అంటే అర్థమైంది. ఓకే, రేపు ఒక చట్టం వచ్చింది అనుకుందాం. ప్లీజ్ బాబు, రేపు 2025 ఫిబ్రవరిలో ఒక చట్టం వచ్చింది అనుకుందాం. ఆ చట్టం వచ్చిన రోజు నుంచే వర్గీకరణ అమలు చేస్తామని కాదు. అంతకుముందు నోటిఫికేషన్లు ఒకవేళ 2022లో నోటిఫికేషన్లు వచ్చి రిజల్ట్ పెండింగ్లు ఉన్నా, 2023లో నోటిఫికేషన్లు వచ్చి రిజల్ట్ పెండింగ్లు ఉన్నా, 2004లో నోటిఫికేషన్లు వచ్చి 24లో వచ్చిన నోటిఫికేషన్లు వచ్చినా కూడా రిజల్ట్స్ పెండింగ్లు ఉన్నా, వాటికి కూడా వర్తింపజేస్తూ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇంకా సంతోషం కదా. నోటిఫికేషన్లు వచ్చినాయి, పరీక్షలు రాసినాం, ఇంకా రిజల్ట్ రాలేదు. కాబట్టి రిజల్ట్ రాకముందే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తా ఉన్నాడు కాబట్టి అని చెప్పి మాదిగా అండ్
వర్గీకరణ కోరే దళిత కులాల్లో నిరుద్యోగుల్లో చాలా సంతోషం వచ్చేసింది. వాస్తవానికి 2000 చట్టం గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టంలో 4వ పాయింట్ కూడా అదే ఉన్నది. ఆ చట్టంలో 4వ అంశం కూడా అదే ఉన్నది. ఇప్పుడు 2000 సంవత్సరంలో చట్టం వచ్చింది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు. కానీ 99లో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా చట్టం వర్తింపజేశారు. 98లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఆ చట్టం వర్తింపజేశారు. కాబట్టి రద్దయిన చట్టంలో అదే ఉన్నది, ఆ చట్టమే పునరుద్ధరించబడ్డది సుప్రీంకోర్టు తీర్పుతో. రేవంత్ రెడ్డి గారు అన్నది కూడా గదే. కాబట్టి అంతకుముందు నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంకి వచ్చినప్పటికీ ఎగ్జాంపుల్ టీచర్ పోస్టులు అనుకుందాం. అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలు రాసిండ్రు, ఫలితం ప్రకటించలేదు కదా. కాబట్టి ఆటోమేటిక్గా వర్గీకరణ అమలు చేస్తారు. ఇక టీచర్ పోస్టులు కూడా మనకు వస్తాయని అనుకోవడం జరిగింది. అవసరం అనుకుంటే దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు ఒక రకంగా స్వాగతించిన రాష్ట్రాలు ఉన్నాయి. కానీ స్వాగతించడమే కాకుండా అందరికంటే ముందు అమలు చేస్తామన్నారు. గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సరే, ఆర్డినెన్స్ తీసుకురాలేదు. పోనీ వెంటనే ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా లీగల్ సమస్యలు ఎదురవుతాయని చెప్పి గవర్నమెంట్ అనుకుంటే, ఒకవేళ కమిటీ వేసింది అనుకుంటే కమిటీని స్వాగతించాం. కమిటీ కూడా ఫైనల్ కాదు, ఒక మళ్ళీ లీగల్గా ఎలాంటి అడ్డంకులు చిక్కులు భవిష్యత్తులో రావద్దని మళ్ళీ అనుకుంటే మళ్ళీ రిటైర్డ్ జడ్జితో వేసిన కమిషన్ కూడా స్వాగతించారు. అంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేస్తామనేది ఉన్నది కాబట్టి ఇక కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అత నోటిఫికేషన్లకు అనుగుణంగానే కూడా వర్గీకరణ చట్టం వస్తుంది కదా అని భావించుకున్నాం. కానీ ఇక్కడనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు తమ పలుకుబడిని ప్రయోగించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు తమ పలుకుబడిని ప్రయోగించారు. మొదటిది మాట్లాడుతూ ఒక తమ్ముడు అన్నారు, విటలే అనుకుంటా, రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసే సమయానికి చాలా స్పీడ్గా ముందుకెళ్తాడని భావించాం. కానీ ఆ స్పీడ్ వెంటనే తగ్గింది. ఆ స్పీడ్ తగ్గడం ఒక అంశం అవుతే నెలకో 2 నెలలకో లేట్ అయినా కూడా గత నోటిఫికేషన్లు వర్తింపజేసే విధంగా వర్గీకరణ జరిగితే పెద్ద సమస్య కూడా కాదు. ఒక నెల 2 నెలలకు సమస్య కాదు, 30 ఏళ్ళు ఆగిన వాళ్ళం. కానీ స్పీడ్ తగ్గడానికి కారణం వాళ్ళ ఒత్తిడే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం కూడా వాళ్ళ ఒత్తిడే. ఇది దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న ప్రధాన సమస్య. ఈ విషయాన్ని మనం మర్చిపోద్దని సరైన కోరుతున్నాను నేను. కాబట్టి గత నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు, మరింత జాప్యం జరిగే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు మనం ఇంకా మౌనంగా ఉంటే నష్టపోయేది మనమే కదా. అంతేకాకుండా ఆ 2 అంశాలతో పాటు సాధ్యమైనంత మేరకు వర్గీకరణ అంశాన్ని మరింత చిక్కుల్లోకి నెట్టాలి. ఏ చిన్న పాయింట్ దొరికినా ఆ పాయింట్ను ఆసరా చేసుకొని దీన్ని వివాదాస్పదం చేయాలి. అవసరం అనుకుంటే ఇక్కడ కూడా ఏదైనా లీగల్ చిక్కులు వచ్చే విధంగా కూడా చేయాలి అని చెప్పి మరో కుట్ర కూడా వాళ్ళు తెరలేపారు. ఒక్క మాటలు చెప్పాలంటే ముందు స్పీడ్ తగ్గించడం చేశారు, 2 వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసే ఒత్తిడికి పెట్టి వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ఇక 3వది అసలు వర్గీకరణ అమలు జరగకుండా ఎట్లా చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా ఒకవేళ కమిషన్ స్టడీ చేస్తున్న ఈ సమయంలో కూడా దీన్ని మరింత జాప్యం చేసి లేదా చిక్కులకు నెట్టేసి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే హైకోర్టులో కూడా మళ్ళీ కేసులు వేశారు. అసలు కమిషన్ వేసే అధికారం ఎక్కడిది, కమిటీ వేసే అధికారం రాష్ట్రానికి ఎక్కడిది,
అనే పద్ధతిలో మళ్ళీ హైకోర్టులకు వెళ్ళారు. అది ఆంధ్రప్రదేశ్లో వెళ్ళారు, ఇక్కడ కూడా వెళ్ళారు. అంటే వర్గీకరణ వ్యతిరేక శక్తులకు ముందు వెంటనే పలుకుబడి జాప్యం జరగడానికి ఉపయోగపడ్డది. సాక్ష్యం నిజంగా అందరికంటే ముందే అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు తమ్ముడు మల్లేశం, ప్రొఫెసర్ మల్లేశం చెప్పినట్టుగా తమ్ముడు కాసిం, నాతో పాటు మన మంత్రి గౌరవ దామోదర నరసింహతో పాటు మన ఎమ్మెల్యేలు, అదే సమయంలో మాజీ మంత్రివర్యులు మన మోత్పల్లి నరసింహ అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మాతో మాట్లాడిన మాటలు అంతకుముందు ఆయన మాట్లాడిన దానికి అనుగుణంగానే ఉన్నాయి. శాసనసభలో ఏ మాటలు మాట్లాడిండో ఆ మాటలు కార్యరూపం దాల్చడం మీదనే దృష్టి పెట్టినట్టుగానే ఉన్నాయి. ఏం చెప్పిండు? 2 రోజుల్లో కమిటీ డిక్లేర్ చేస్తా, 2 days, 22వ తారీఖు నాడు కలిశాం. ఆగస్టు 22వ తారీఖు నాడు కలిశాం ప్రతినిధి బృందం. మాతో గంటకు పైగా వెచ్చించాడు. మాట్లాడడంలో కానీ మనకు నమ్మకం కలిగించడంలో కానీ ఆయన మాట్లాడాడు, స్వచ్ఛతనిచ్చాడు. ఏం చెప్పాడు? ఏమాత్రం ఆలోచన చేయకుండా ముందు నేను కమిటీ వేస్తా. ఈ కమిటీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్న రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, పంజాబ్ అండ్ తమిళనాడు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు మీరు తొందరగా వెళ్ళిరండి. ఆ డెలిగేషన్ కొంతమంది మంత్రులతో వేస్తా, అందులో మీ ఎమ్మెల్యేలు కూడా పోండి, ఒక 4-5 రోజుల్లో పని పూర్తి చేసుకొని రండి అన్నాడు. అంటే 22వ తారీఖు నాడు చెప్తే 24వ తారీఖు నాడు 25వ తారీఖు నాడు కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. అంటే 2-3 రోజులు అన్నాడు. వాస్తవమే. చేసే పని ఏంటిది? పంజాబ్ అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేస్తున్నాయి కనుక దాన్ని ఒకసారి స్టడీ చేసి వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో అమలు చేసింది కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, వస్తూ అక్కడ కూడా పర్యటన చేసి అక్కడ వివరాలు తీసుకొని ఇక్కడ రండి. వీలైతే హర్యానా కూడా వెళ్ళిరండి, వాళ్ళు కూడా స్వాగతించారు కదా. పంజాబ్ వెళ్తుంది కాబట్టి హర్యానా కూడా వెళ్ళండి. కాకపోతే హర్యానాలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళరు కాబట్టి అక్కడికి వెళ్ళకపోయినా పంజాబ్ ముందు వెళ్ళండి, తమిళనాడు రండి, వస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళిరండి అని చెప్పడం జరిగింది. కాకపోతే ఓ సూచన చేశాడు. ఎందుకైనా మంచిది, ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చేవెళ్ళ ఎస్సీ సభలో డిక్లరేషన్లో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కాబట్టి ఎందుకైనా మంచిది, వస్తూ ఒకసారి ఆ డెలిగేషన్ ఆయనను కూడా కలిసినండి, మనం ఇక్కడ అమలు చేసుకుందాం అన్నాడు. మొత్తం టైం ఎంత ఇచ్చిండు? టోటల్గా 1 వారం రోజుల పని. అక్కడి నుండి దామన్న ఇంటికి వచ్చాం. దామన్న ఇంటికి వచ్చినాక ఆ సంతోషంలో వస్తే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు. మీరు అందరు వెళ్ళడానికి ఎవరి టిక్కెట్లు వాళ్ళు తీసుకోవడం అనవసరం, మీరు ఎంతమంది వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్ ఇస్తాను, ఆ ఫ్లైట్లో తిరిగి రండి అని చెప్పడం జరిగింది. మలేషియా అన్నడా లేదా? స్పెషల్ ఫ్లైట్ ఇస్తాను, అది వేసుకొని తిరిగి రండి అని చెప్పడం జరిగింది. ఏదో ఆయన మనల్ని నమ్మించడానికి అన్నాడని నేను అనుకోను. ఆయన ఉద్దేశం నిజాయితీగానే ఉన్నదని అనుకుందాం. దానికి ఒక చిన్న కారణం ఉన్నది. గౌరవ్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తెలంగాణలో మొత్తం ఆంధ్ర వైపు పోతే ఇటువైపు వస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్లో మాదిగలు అత్యంత ఎక్కువ ఉన్న జిల్లా అనంతపురం జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధిక జనసంఖ్యలో ఉన్న జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మినిమం 85% ఉంటుంది, 80% అయితే తగ్గదు. మిగిలిన అక్కడ 60-70 ఇట్లా ఉంటుంది.
కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి వచ్చిన వ్యక్తి, అత్యధికంగా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా నుండి వచ్చిన వ్యక్తి. ఆయనకు అంతకుముందు చెప్పిన ఒక విషయం ఉన్నది, అంతకుముందు ఒక విషయం ఉన్నది చెప్పినప్పుడు, నేను మాదిగల మద్దతుతోటే నేను జడ్పీటీసీనాయని. నరేష్ సౌలు, నేను మాదిగల మద్దతుతోనే జడ్పీటీసీనాయని, నేను మాదిగల మద్దతుతోనే ఎమ్మెల్సీనయ్యాను, నేను మాదిగల మద్దతుతోనే ఎమ్మెల్యేని గెలిచాను, నేను మాదిగల మద్దతుతోనే ఎంపీగా గెలిచాను. ఈరోజు మీ ముందు మాట్లాడే సమయానికి నేను ఈ స్థాయిలో ఎదిగిందంటే నా సొంత కులం నా ఎంబడున్నదో లేదని చెప్పలేను, కానీ మాదిగల నిండు ఆశీర్వాదం నాకు ఉండడం వలన ఈ స్థాయికి వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి వచ్చిన వ్యక్తి, మాదిగల మద్దతుతో వచ్చిన వ్యక్తి, తను చెప్పిన దాని ప్రకారమే. మూడోది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి మాటల్ని మనం నిజాయితీగానే విశ్వసించాం, ఆయన నిజాయితీగానే చెప్పిండని కూడా అనుకుందాం. అందుకు సాక్ష్యం ఆయన ఎవరి అండదండలతో ఎదిగిండో ఆయన చెప్పిన సాక్ష్యం వినండి. మొదటిసారి నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ వచ్చినప్పుడు మాదిగల పిల్లలు నన్ను బస్సులో తీసుకెళ్ళి నాకు గెలిపించారు. రెండవసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు మాదిగల బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పులుచుకున్న వాళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించారు. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినట్టే మాదిగల బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారంటే నా జాతి ఏర్పడిందో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డిగా పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ చట్టసభలకు వచ్చినా అంటే నిండు మనసుతో మాదిగ బిడ్డల ఆశీర్వాదం ఉంది. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ నించొని ఒక పార్టీ అధ్యక్షుడిగా మీతో మాట్లాడుకునే గౌరవం దక్కిందంటే మీ జాతి వల్ల నాకు గౌరవం దక్కింది. ఇది చాలు. తను అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలు ఉన్న జిల్లాలో నుండి వచ్చి మాదిగల అండదండలతో ఆ స్థాయికి ఎదిగిందని చెప్పి తను చెప్పాడు. ఖచ్చితంగా ఆయన నిజాయితీని మనం శంకించలేము, ఆ మాటల్లో ఉన్న నిజాయితీ ఉన్నది అనుకుంటాం. మూడోది, ఆయన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరిగిన రోజుల్లో జడ్పీటీస్గా ఉన్న సమయంలో మనోళ్ళకు అండదండలు అందించిండు, కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎమ్మెల్సీగా తన అండదండలు అందించిండు, ఆయా సందర్భంలో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఎమ్మెల్యేగా మన పిల్లలకు అండదండలు ఉన్నాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎంపీగా మన ఉద్యమంలో పాల్గొన్నాడు, మన ఉద్యమానికి అండగా నిలబడ్డాడు. తన నోటి ఉండే కదా వచ్చిందిగా అందరికంటే ముందు నేను అమలు చేస్తామని చెప్పి. కాబట్టి అతిపెద్ద జనసంఖ్యలో మాదిగలున్న జిల్లా నుండి వచ్చినోడు, మాదిగల అండదండలతో ఆ స్థాయికి వచ్చినోడు, వర్గీకరణ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో భాగస్వామైనోడు, ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టుకుంటాడని మనం అనుకుంటాం సహజంగా. అందుకని చాలా సంతోషంలో మాదిగ జాతి వర్గీకరణ కోరే దళిత శక్తులన్నీ ఉన్నాయి. కానీ దానికి అనుగుణంగానే ఆగస్టు 22వ తారీఖు నాడు కలిసినప్పుడు మనతో మాట్లాడిన సందర్భంలో కూడా అదే స్పష్టతనిచ్చాడు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని మొదటి వారంలో కంప్లీట్ చేద్దామని చెప్పడం జరిగింది. 22వ తారీఖు నాడు కలిస్తే 31వ తారీఖు లోపు షెడ్యూల్ వేసుకున్నాం. అంటే ఏ రోజు స్పెషల్ ఫ్లైట్లో పంజాబ్ వెళ్ళబోతున్నాం, అంటే స్పెషల్ ఫ్లైట్ వచ్చిందిగా మనకు, అంటే ఏ రోజు స్పెషల్ ఫ్లైట్లో పంజాబ్ వెళ్ళబోతున్నాం, వస్తూ ఏ రోజు ఢిల్లీ లాగాలి,
ఎప్పుడు ఏ టైంకి ఢిల్లీ ఆగాలి, ఢిల్లీ నుంచి అదే ఫ్లైట్లో మళ్ళీ మద్రాసు ఎప్పుడు పోవాలి, చెన్నై, అట్నుంచి వచ్చేటప్పుడు మళ్ళా అమరావతిలో ఎప్పుడు దిగాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు చేరాలంటే అంత 31లోపు వేసుకున్నాం. అంతా మొత్తం అందరికీ 3Dలో పెట్టి చూపించినట్టే జరిగింది మొత్తం సినిమా. అంటే 31 తారీఖు లోపు రిపోర్ట్ తయారు చేయాలి, 1-2 తారీఖు లోపు ప్రభుత్వానికి అప్పచెప్పాలి, మొదటి వారంలో క్యాబినెట్ తీర్మానం చేసి మొదటి వారంలో స్పెషల్గా ఆర్డినెన్సో లేదా చట్టమో తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన మాటల్లో నేను శంకిస్తానని అనుకోబాకండి, కానీ చెప్పిన ఉద్దేశం అది, చెప్పిన సందర్భం అది, నమ్మడానికి కారణం గతంలో ఉన్న చరిత్ర ఉన్నది. కానీ వాళ్ళ పలుకుబడితో ఆయనను కూడా శాసించి ఒక అడుగు కూడా ముందుకెళ్లకుండా చేయగలిగారు. వాళ్ళకు ఉండబడే పలుకుబడితో ఒక అడుగు కూడా మళ్ళీ ముందుకు వేయకుండా చేశారు. ఆగస్టులో చెప్పిన కమిటీ అక్టోబర్లో పడ్డది. అక్టోబర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది కదా, అంటే దాదాపు 2 నెలల టైం తీసుకుంది. ఓకే, కమిటీ వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ వేసిన మళ్ళీ కొత్తలోనే మళ్ళీ కమిషన్ ఎత్తమనే అభిప్రాయం కూడా వచ్చేసింది. అంతిమంగా కమిషన్ వేసింది అక్టోబర్లో అవుతే ఛార్జ్ తీసుకున్నది అంటే ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, నవంబర్కి వచ్చేసింది. అంటే ఒక వారం 10 రోజుల ప్రక్రియ అనుకున్న దాన్ని 4 నెలలు తీసుకురావడం, వాళ్ళు తీసుకొచ్చే ఒత్తిడిలో భాగమే. దానికి సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఎప్పుడైతే మనకు స్పష్టతనిచ్చాడో రేవంత్ రెడ్డి గారు, వీళ్ళకు పలుకుబడి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నది కదా, మల్లికార్జున్ ఖర్గే గారు కలిశారు. ఇక్కడ 2 పాత్రలు పోషిస్తున్నాయి. వెంకటస్వామి గారి కొడుకులో మనమలోమో బహిరంగంగా కనిపిస్తున్నారు రోడ్డు మీద, కానీ మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి ఇంటర్నల్ పోయి అక్కడ కలిసి వస్తున్నారు. మీరు చూడండి, ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా సాధ్యమంత మేరకు పక్కనే బట్టి విక్రమార్క ఉంటాడు, అంటే ఏం మాట్లాడతాడో ఏమో అని చెప్పి. కానీ బట్టి వెళ్ళినప్పుడు మాత్రం, అధ్యక్షుని కలిసినప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉంటలేడు. మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసినప్పుడు, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి కలిసినప్పుడు చాలా సందర్భాలు మీరు గమనిస్తే ఇద్దరు కలిసి వస్తాను ఎక్కడన్నా. కానీ మల్లు బట్టి విక్రమార్క కలిసినప్పుడు, మల్లు రవి కలిసినప్పుడు మాత్రం ఒకరే కలిసి వస్తాను, ఎవరికి వాళ్ళు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉండట్లేదు. ఆ కలిసిన తర్వాత ఒక ప్రకటన వచ్చేసింది. మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పకుండా, ఆయన నోటి నుంచి రాకుండా కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన చేశాడు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తొందరపడకూడదు, కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందుకెళ్ళొద్దు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుందని చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాట వర్తిస్తుందని ఎందుకు అనాలి? అంటే అందరికంటే ముందు ఇక్కడ అమలు చేస్తామని ఆయన అన్నాడు కాబట్టి, అమలు జరగకుండా కొంత ఆపండి అని చెప్పి వీళ్ళు పోయి చెప్పారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిదని చెప్పించడం జరిగింది. స్పీడ్ తగ్గింది. ఇక వారం రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన కమిషన్ వేయాల్సిన పని ఇవాళ 4 నెలలు గడిచిపోయింది. నంబర్ 1. అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేసే చట్టం తీసుకొస్తాం, వర్గీకరణ అమలు చేసే, వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగ భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్. దానికి విరుద్ధంగానే టీచర్ పోస్టుల భర్తీ, 11,000 టీచర్ పోస్టుల భర్తీ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 అదే దారిలో, గ్రూప్ 2 అదే దారిలో, గ్రూప్ 2 అదే దారిలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఒకవైపు వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి ఇప్పుడు ఈ అవకాశాలు అయితే ముందు వీళ్ళకి పోని
అనే పద్ధతిలో మన నోటికాడి కంచాన్ని కూడా గుంజుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు అంతటితో ఆగుతున్నారా? వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగ భర్తీ చేస్తామన్న దాన్ని విరుద్ధంగానే వర్గీకరణ లేకుండా భర్తీ చేయించుకుంటున్నారు కదా ఇంత మనకున్నా కూడా. కానీ ఇప్పుడు అసలు వర్గీకరణ అమలు జరగకుండా కుట్ర చేయడానికే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కోర్టులకు వెళ్తున్నారు, అందుకు అనుగుణంగా ఏదో రకమైన చిక్కులు కల్పిస్తున్నారు, తెలంగాణలో కన్ఫ్యూజన్ కల్పిస్తున్నారు, ఏదో రకమైన వర్గీకరణ అడ్డంకులు కల్పించడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ముందు జాప్యం, 2 వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, 3వది అసలు వర్గీకరణనే భవిష్యత్తులో జరగకుండా చేయడం కోసం కూడా మళ్ళీ కుట్రలు చేయడం. బహుశా ఇది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇక్కడనే అమలు చేస్తామన్న ఈ రాష్ట్రంలోనే ఈ సమస్య ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో ఇంత తీవ్రం లేదు. ఎగ్జాంపుల్, పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో కూడా కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది. హర్యానాలో ఒక 10 రోజుల ముందు కమిటేశారు. 10 రోజుల కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టునే కేబినెట్ ఆమోదించింది. ఆ రిపోర్టే అమలు జరుగుతుంది. అంటే వర్గీకరణ అమలు చేయాలన్న కాడ, చిత్తశుద్ధి ఉన్న కాడ 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కూడా వారం 10 రోజుల ప్రక్రియ. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నది. అందుకు సాక్ష్యం మొన్న ఏకసభ్య కమిషన్కు నేను గుంటూరులో వినతిపత్రం ఇచ్చాను. వినతిపత్రం ఇచ్చిన తెల్లారి, కమిషన్ రిపోర్ట్ అయితే రాలేదు కదా ఇంకా, వినతిపత్రం ఇచ్చిన తెల్లారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పని మీద దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు. పెన్షన్ లేదు ఇవ్వడానికి వెళ్ళాడు. దళిత మాదిగపల్లెకి వెళ్ళాడు తెల్లారి. వెళ్ళి అక్కడ ఉండబడే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆడ చదువుకుంటున్న అమ్మాయిలతో, పిల్లలతో మాట్లాడి ఒక మాట అన్నాడు, మీరు బాగా చదువుకోండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతున్నా నేను అన్నాడు. మీరు బాగా చదువుకొని పైకి రండి, త్వరలోనే వర్గీకరణ చేయబోతుందని చెప్పేశారు. ఇది అందరికి వైరల్ అయిపోయింది, పేపర్లో కూడా వచ్చేసింది. అంటే అక్కడ ఎలాంటి నోటిఫికేషన్లు కొత్తగా లేవు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగం ఒక భర్తీ చేసినట్టు దాఖలాలు కూడా కనిపించలేవు. అంటే అక్కడ పెద్ద నష్టం లేదు, ప్రక్రియ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ ముఖ్యమంత్రి సబండుగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఇంట్లోకి వెళ్ళి మాట్లాడిన రికార్డు మనకు బయటకు వచ్చేసింది. కర్ణాటక కూడా ఇంత తీవ్రంగా లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉద్యమాలు బలంగా ఉన్నాయి. కర్ణాటక విషయం చెప్తున్నా నేను. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ, ఆయన ఎస్సీ వర్గీకరణ ముందుకు నడపడం కోసం ఆయన ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రక్రియకు అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఒప్పుకున్నారు. కర్ణాటకలో హోంశాఖ మంత్రి 2వ స్థానం ఇప్పుడు అయినదే జి పరమేశ్వర్ మాలా. హెచ్సి మహదేవప్ప సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆయన మాల. ప్రియాంక ఖర్గే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు కొడుకే, ఆయన మాల. వీళ్ళు ముగ్గురు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, అందరం కలిసి మళ్ళీ పంచుకొని బాగుపడదామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. మన మాదిగ మంత్రులు ఇద్దరు ఉన్నారు, మునియప్ప, తిమ్మాపూర్. మునియప్ప పౌర సరఫరా ఆహార శాఖ మంత్రులు, తిమ్మాపూర్ ఎక్సైజ్ శాఖ. గమ్మత్తుకున్నది శాఖలు, తినడం తాగడం. వాళ్ళు సెలక్షన్ కూడా ఎట్లున్నదో చూడండి. ఓకే, రైట్. రెండు సందర్భాల్లో
2 సందర్భాల్లో డి పరమేశ్వర్ ఇంట్లో మాలామాదిగ మంత్రులు కూర్చున్నారు. ఒకసారి మహాదేవ ఇంటికాడ కూడా మాలామాదిగ మంత్రులు కూర్చున్నారు. ఉమ్మడిగా ప్రకటన చేశారు. ఈ మధ్యలో బెల్గాంలో పెద్ద సభ జరిపిండ్రు మాదిగలు. ఆ సభకు మాలామాదిగ మంత్రులు పోయిండ్రు. ఒక మాలామాదిగ మంత్రులే కాదు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధ్యక్షుడితో పాటు బీజేపీ శాసనపక్ష నాయకుడు కూడా అక్కడికి వెళ్ళిండ్రు. వర్గీకరణ త్వరగా పూర్తి చేస్తున్నామని చెప్పి అధికార ప్రతిపక్షాలు మాట్లాడినాయి. ఒక వేదిక మీద, మాదిగల వేదిక మీద మాలామాదిగ మంత్రులు పోయిండ్రు, ప్రతిపక్ష నాయకులు కూడా పోయిండ్రు. వర్గీకరణ త్వరగా పూర్తి చేస్తామని ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఎంతో కొంత కూడా సాఫీగా కొంత ముందడుగెత్తుంది అనిపిస్తున్నది. కానీ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తామన్న కాన్నే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం, వర్గీకరణ అడ్డు తగిలే శక్తులు రోడ్డు మీదకి రావడం, అసలు వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూస్తామన్నట్టుగా వాళ్ళే మీసాలు మేలెత్తాండ్రు, వాళ్ళే తొడలు కొడతాండ్రు, వాళ్ళే తొక్కిపోతామంటాండ్రు, వాళ్ళే ఇంకేదో చేస్తామని బెదిరిస్తాండ్రు. ఇక్కడ ఈ పరిస్థితి వచ్చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ దగ్గర ఉండబడే పలుకుబడిని ఉపయోగించి జాప్యం చేసే ఎత్తుగాడలు, వర్గీకరణ లేకుండానే నియామకాలు చేసుకునే ఎత్తుగాడలు, వర్గీకరణకు చిక్కు కల్పించే ఎత్తుగాడలు ఇక్కడ చేస్తున్నారు. ఈ ఎత్తుగాడలు వేయడానికి ముందుకొచ్చిన ప్రథమ నాయకుల్లో వెంకటస్వామి గారి కుటుంబమే ఇవాళ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఒక్క మాటలు చెప్పాలంటే టోటల్గా దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరే శక్తులు ఉన్నాయి, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి అనుకుంటే సహజం కదా. ఒక న్యాయమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకునే శక్తులు కూడా ఉంటాయి కదా ఏదో రూపంగా. కానీ పంజాబ్లో అడ్డుకునే శక్తులతో పోల్చుకుంటే, హర్యానాలో అడ్డుకునే శక్తులతో పోల్చుకుంటే, తమిళనాడులో అడ్డుకునే శక్తులతో పోల్చుకుంటే, కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో అడ్డుకునే శక్తులతో పోల్చుకుంటే, తెలంగాణ గడ్డ మీదనే అడ్డుకునే శక్తుల పాత్ర పెద్దగా కనిపిస్తున్నది. మళ్ళీ ఇక్కడ ఒక విషయం, భారతదేశంలో వర్గీకరణ వ్యతిరేక వర్గీకరణ అనుకూల శక్తులు ఉన్నాయనుకుంటే, వర్గీకరణకు అనుకూలమైన శక్తులు ఉండబడే రాష్ట్రం ఏదైనా ఉంటే, వర్గీకరణ కోరుకునే జనం ఎక్కువ రాష్ట్రం ఏదంటే తెలంగాణ. జనసంఖ్యలో మాదిగలు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సమాజం మద్దతు రెండో అంశం. సమాజం మద్దతు ఎక్కడైనా ఉన్నది వర్గీకరణ కోరుకునే శక్తులకు. కానీ వర్గీకరణకు అడ్డంకులు ఏ రాష్ట్రంలో వస్తున్నాయి? వర్గీకరణ కోరుకునే బలమైన జనం ఉన్న రాష్ట్రంలో వస్తున్నాయి. ఈ విషయం మనం మర్చిపోవద్దు. బలమైన జనాభా గల ఈ రాష్ట్రంలో, జనాభా పరంగా శక్తి రీత్యా తక్కువ ఉన్న వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళు శక్తిని కూడా కట్టుకొని మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తున్నది. దానికి అనుగుణంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు సమీకరణ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంటే దేశవ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కేంద్ర బిందువు ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఉండబడే వర్గీకరణ వ్యతిరేక శక్తులైన మాలలను తీసుకోవడం మీరు మర్చిపోరు. అంటే సవాల్, అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో, మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో, అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ప్రజాస్వామ్య ఉద్యమ శక్తులు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరగనీయమని చెప్పి వాళ్ళు మీసాలు మేలేసే కాడ, తొడలు కొట్టే కాడ, ఇతరత్ర చేసే కాడ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది ఎంత సవాలో అర్థం చేసుకోండి. తెలంగాణలో ఉండబడే మాదిగా వర్గీకరణ కోరుకునే దళిత శక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు ఇదొక పెద్ద సవాల్. ఇకపోతే మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను, ఈ వర్గీకరణ వ్యతిరేక శక్తులను కూడగట్టే కాడ వాళ్ళ కుటుంబమే దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది గతంలో వెంకటస్వామి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక మాల శక్తులకు, మాలలందరినీ నేను దోషులు అంటలేను, కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా దోషులే అంట. వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మనవాదులే అంట. నేను ఇప్పటికీ అంట. ఎందుకు అనకూడదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు, కానీ బ్రాహ్మణులే కాదు కదా.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు. బ్రాహ్మణులే కాదుగా. అంటే బ్రాహ్మణిజం అంటే కింది కులాల అస్తిత్వాన్ని హక్కులను హరించడమే బ్రాహ్మణిజం అనుకుంటే, ఆ అస్తిత్వాన్ని ఉనికిని హక్కుల్ని నిరాకరించే వాళ్ళను బ్రాహ్మణిజంతో పోల్చాడు. కానీ బ్రాహ్మణులు అందరూ కాదు కదా. అంబేద్కర్ దళిత ఉద్యమం మొదలుపెట్టిన 1924లో కూడా బ్రాహ్మణులు ఆయనకు సపోర్ట్ చేశారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కాలంలో కొంత బ్రాహ్మణ సమాజం కొంత సపోర్ట్ చేసింది. కారణాలు ఏమైనా ఆయన పెళ్లి చేసుకున్న శ్రీమతి గారు కూడా బ్రాహ్మణే. అంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులు కాదు కదా. మరి వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ఎట్లా పోల్చాలి? 30 ఏళ్ల పాటు వర్గీకరణ అడ్డు తగులుతున్నారు కదా. నిన్ననే చెప్పాను, తమ్ముడు విన్నారు. ఈ దేశంలో రిజర్వేషన్ల మీద దేశంలో 2 సందర్భాలు బలమైన పోరాటాలు జరిగినాయి. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో కమ్యూనల్ అవార్డు వచ్చిన తర్వాత, రెండోది మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరిగే ప్రక్రియ జరిగినప్పుడు. ఒక్కసారి మనం గమనించండి, ఆనాడు అంబేద్కర్ కాలంలో దళితులు బలహీనులు, అప్పటికీ అగ్రకుల వ్యవస్థ శక్తివంతమైంది. కానీ అంబేద్కర్ సాధించి పెట్టిన కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఉన్నత వర్గాలు రోడెక్కినాయి. అంతిమంగా గాంధీ నిరాహారదీక్ష చేశాడు. ఆ నిరాహారదీక్ష జరుగుతున్న సమయంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్యలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం లాభ నష్టాల గురించి వెళ్తలేను కానీ, ఆ ఒప్పందంలో లాభ నష్టాల గురించి నేను వెళ్తలేను కానీ, ఆ ఒప్పంద ఫలితమే నేడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లను మాత్రం చెప్పగలం. ఓకే, మరి అసలు రిజర్వేషన్లు దళితులకు అంగీకరించమన్న వాళ్ళు అగ్రకులాలు అవుతే, మా వాటర్ మాకు దక్కాలన్నది దళితులు అవుతే, ఆ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ కాలం 4-5 సంవత్సరాల కంటే మించలే. ఉదాహరణకు సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ అభిప్రాయం బలపడ్డది అనుకుంటే, రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం జరగడానికి కావాల్సిన చర్చ జరిగింది అనుకుంటే, ఆ రౌండ్ టేబుల్ సమావేశం ప్రకారంగా జరిగిన తీర్మానమే కమ్యూనల్ అవార్డు అనుకుంటే, ఆ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ నిరాహారదీక్ష చేసే కాలం కాడికి వచ్చేటప్పటికి 4-5 సంవత్సరాల కంటే మించదు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో రిజర్వేషన్లు అడ్డుకుంటామనే వాళ్ళు, రిజర్వేషన్ కావాలంటున్న మధ్యలో 4-5 సంవత్సరాలు సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ఎస్టీల రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదే. ఎంతకాలం పట్టింది? 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత మన బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసే ప్రక్రియ వీపీ సింగ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న కాలంలో మండల కమిషన్ వ్యతిరేకించింది ఎవరు? రిపోర్ట్ను అమలు జరగకుండా అడ్డుపడే శక్తులు ఎవరు? అగ్రకులాలే. వాళ్ళు రోడెక్కిండ్రు, అమలు జరగద్దని చెప్పి తగలబెట్టిండ్రు. వాళ్ళు కొంతమంది తగలబడ్డారు. ఆ రోజుల్లో దేశాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది తగలబడి చనిపోయిండ్రు. ఆ రోజుల్లో ఎవరో ఒక పిల్లోడు చచ్చిపోతే దేశం మొత్తం మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెద్దగా ప్రచారం చేసే విషయం మనం చూసాం అనుకుంది ఆ రోజుల్లో. అది కూడా అంటే బీసీలకు రిజర్వేషన్ ఒప్పుకోమని అగ్రకులాలు, బీసీలకు రిజర్వేషన్ కావాలని దళిత బీసీలు అందరూ కలిసి పోరాటం చేసి దాన్ని సాధించుకున్నారు. మొత్తానికి జరిగిన కాలం ఎంత అంటే ఒక 4-5 సంవత్సరాల కంటే మించలే ఘర్షణ. వద్దనే వాళ్ళ మధ్యలో, కావాలనే మధ్యలో, అంతే కదా. అంటే 2 సార్లు దేశంలో కుదిపిన సంఘటనలే కదా. కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడు లేదా మండల కమిషన్ వచ్చినప్పుడు దేశం మొత్తం కుదిపోయింది కదా. అయినప్పటికీ 4-5 సంవత్సరాల్లో అటు ఇటు సమస్య పరిష్కారం అయింది కదా. కానీ 3వసారి దేశవ్యాప్తంగా చర్చ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంటే ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి 30 ఏళ్ళు అడ్డుపడుతున్నారు కదా. వీళ్ళు 30 ఏళ్ళు అడ్డం పడుతున్నారు కదా. 97లో వర్గీకరణ సాధిస్తే ఆ ఫలాలు అనుభవిస్తున్న సమయంలో మన నోటికాడు కూడు కంచం లాక్కున్నారు కదా. మళ్ళీ 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 4 ఏళ్ళు అనుభవిస్తూ మన పిల్లలు పైకెత్తున్న సమయంలో ఇప్పుడు 3 ప్రొఫెసర్లు ఉన్నారు. మన చెల్లె ప్రొఫెసర్ సుజాత వర్గీకరణ వల్ల వచ్చిందని చెప్పుకున్నది కదా. కాసిం వర్గీకరణ వల్ల వచ్చిందని చెప్పింది కదా. మన మల్లేష్ ఇప్పుడు ప్రధాన పత్రం పోషిస్తున్న మల్లేష్ ప్రొఫెసర్ వర్గీకరణ వల్ల వచ్చారు కదా. వర్గీకరణ ఈ 3 మనకు కనిపించేవాళ్ళు కాదు కదా. అట్లా మన పిల్లలు కొద్దిగా పైకొస్తున్న సమయంలో మళ్ళా మన బిడ్డల నోటికాడు కూడు కంచాన్ని మళ్ళలాక్కున్నారు కదా. 20 ఏళ్ళు మళ్ళా దాన్ని నిలబెట్టడం కోసం అష్టకష్టాలు పడ్డాం కదా.
20 ఏళ్ళు మళ్ళీ ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అష్ట కష్టాలు పడ్డాం కదా. 2024 ఆగస్టు 1 తీర్పు వచ్చింది కదా. ఆ తీర్పు వచ్చిన ఫలితం మన బిడ్డలు అనుభవిస్తారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇంకా అడ్డుపడుతున్నారు కదా. నిన్న 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ ఉంటే మన బిడ్డలకు మేలు జరిగేది కదా. అంటే మన నోటికాడు కూడు మళ్ళీ కంచం లాక్కున్నట్టే కదా. వర్గీకరణ జరగకుండా వచ్చే నియామకాలు కానీ చేసే నియామకాలు కానీ వర్గీకరణ లేకుండా జరిగే అడ్మిషన్స్లో కానీ మన పిల్లలు నష్టపోతున్నారు కదా. అంటే మన నోటికాడు కూడు లాగుతున్నారు కదా, గుంజుకుంటున్నారు కదా. నేను మళ్ళా అంటున్నా, నేను 30 ఏళ్ల పాటు పోరాటం ఎందుకు జరుగుతుంది? దేశవ్యాప్తంగా ప్రధాన చర్చ జరిగిన కమ్యూనల్ అవార్డు అప్పుడు 4 ఏళ్ల సమస్య పరిష్కారం అయింది. మండల కమిషన్ అప్పుడు 4 ఏళ్ళ పరిష్కారం అయింది. దానికి దీనికి తేడేందంటే లేని రిజర్వేషన్ల కాలంలో రిజర్వేషన్ సాధించడం కోసం 4 ఏళ్ళే పట్టింది. అది కమ్యూనల్ అవార్డు కాలమైనా లేదా మండల కమిషన్ కాలమైనా. అరే లేని కాడ అగ్రకులాలు ఒప్పుకోవడానికి 4 ఏళ్ళే పట్టింది అప్పుడు ఇప్పుడు. కానీ ఉన్నది పంచుకుందామంటే ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు 30 ఏళ్ళ పాటు. ఉన్నది పంచుకుందామంటే లేనిదే కదా, లేని కాలంలో కదా అగ్రకులాలు ఒప్పుకున్నాయి, అది అమలు జరిగింది కదా. లేని కాలంలో కదా మండల కమిషన్ ఒప్పుకున్నది, అమలు జరుగుతున్నది కదా. అమలు జరుగుతున్న కాడ రిజర్వేషన్లు పంచుకుందామంటే ఒప్పుకోవట్లేదే. ఉన్నది పంచుకుందాము, అందరం పైకి వద్దాం, అందరం బాగుపడదామని చెప్తే లేదు మేము పంచుకొని, దీన్ని రాష్ట్రపతి ఆమోదిస్తాడు, డోంట్ కేర్. కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ సమర్థించాడు. మన్మోహన్ సింగ్ గారు కమిషన్, ఉషా మేర కమిషన్ వేశాడు ప్రధానమంత్రిగా. పోనీ ఇప్పటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సంపూర్ణ సహకారం అందించి సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయంలో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడానికి కోఆపరేషన్ చేశారు. ప్రధానమంత్రులు మీకు అనుకూలమైన మేము కాదు పో అంటుండు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు కూడా మాకు డోంట్ కేర్ అంటాను. దేశంలో పడ్డ ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది. మనలాంటి వాళ్ళం పుట్టకముందు వచ్చిన లోకూర్ కమిటీ, 65లో వచ్చిన లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే మన ఉద్యమం ప్రారంభంలో వచ్చిన రామచంద్ర కమిషన్, మన ఉద్యమం మధ్యభాగంలో వచ్చిన ఉషా మేర కమిషన్, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో వేసిన జస్టిస్ సదాశివన్ కమిషన్, తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్, లేదా మహారాష్ట్రలో వేసిన లాహోజీ సాల్వే కమిటీ, లేదా హర్యానాలో పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్లో వేసిన హుకుమ్ సింగ్ కమిషన్. ఏ కమిషన్ వేసినా ఆయా రాష్ట్రాల్లో వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి. ఎన్ని కమిషన్లు వర్గీకరణకు అనుకూలమైనా మేము వర్గీకరణ ఒప్పుకోమని వీళ్ళంటాను. సమస్త సమాజం మాలయేతర సమాజం, సమస్త సమాజం మాలయేతర సమాజం. మాలయేతర దళిత కులాల్లో వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఆ వర్గీకరణ కోరుకునే కాడ మేము మాలలతో కలిసి ఉండం, మాదిగలతో కలిసి ఉండం అనేది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కుకు సంబంధించిన విషయం ఎవరికైనా. అవును, ఇంతకాలం దళితుల్లో మాలలు అనుభవించిండ్రు, రిజర్వేషన్ పాలలు ఎక్కువ పొందిండ్రు, మేము మాలలతో కూడా కలిసి ఉండమని మాల అనుబంధంగా అనబడుతున్న కొన్ని కులాలు అంటున్నాయి. లేదే భవిష్యత్తులో మేము మాదిగలతో నష్టపోవద్దని చెప్పి ఇంతకాలం ఉండబడే మాదిగలకు అనుబంధంగా అనబడుతున్న కొన్ని కులాలు మాకు సపరేట్ కావాలంటున్నాయి. ముందు ఎవరి హక్కునైనా గౌరవించడం అనేది మనం నేర్చుకుందాము. కానీ వాళ్ళు ఎవరి హక్కును అంగీకరించలేరే. ఎవరికైనా కలిసి ఉందామని అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు, కలిసి ఉంటే మేము నష్టపోతామని అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు. కలిసి ఉండాలన్న వాళ్ళ ఇష్టం. స్వేచ్ఛగా మాకు స్వతంత్రంగా మా వాటా మాకు కావాలని ఏ కులం కోరినా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం, మనం గౌరవించాల్సిందే. అనుమానాలతో అపనమ్మకాలతో ఎవరిని కలిసి ఉండాలని అనుకున్నా కూడా అది భవిష్యత్తులో అది ఇంకొకరికి అన్యాయం జరగడానికి దారితీసింది అనుకో, అది మనకు మంచిది కాదు కదా. ఈ నేపథ్యంలో మీ అన్నగారిని చెప్తున్నానే, ఈ నేపథ్యంలో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానే. షెడ్యూల్ కులాల వర్గీకరణ మేము అంగీకరించమని చెప్పి ఒక్క మాలలే అంటుండ్రు, కానీ ఇంకెవరన్నా అంటుండ్రా? వర్గీకరణ కోరుకునే వాళ్ళలో మేము ఎక్కడుండాలి ఎక్కడ ఉండకూడదు అనే విషయం వాళ్ళ స్వేచ్ఛకు హక్కుకు సంబంధించిన విషయమే. కానీ అసలు వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే ఒక మాలలే కదా. అంటే 59 కులాల్లో ఒక కులమే వర్గీకరణ అడ్డుతగులుతున్నది. అందులో ప్రజాస్వామికవాదులు ఉన్నామంటుండ్రు కదా, ఎవరు రమ్మన్. అందులో వర్గీకరణ సమర్థించేటోళ్ళు ఉన్నామని అంటున్నారు కదా, ఎవరు రమ్మన్. ఎవరు కనిపిస్తలేరు.
మేము నిర్దిష్టంగా ఎస్సీ వర్గీక సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ అమలు జరగడానికి మేము అండగా నిలబడతామని చెప్పి 100 మంది కాదు, ఒక్కరొచ్చినా వాళ్ళతో నేను కలిసి పని చేస్తా, మనందరూ కలిసి పని చేస్తాం. ఒక్కరొచ్చినా కలిసి పని చేద్దాం. ఆ ఒక్కరు ఏరి మేము వర్గీకరణ సమర్థిస్తున్నాం కానీ అని పెట్టి భారతం మొదలు పెడతారు. మళ్ళా వర్గీకరణ సమర్థించడం ఒక్క మాటలు చెప్పి వర్గీకరణ అడ్డు తగలడానికి ఎన్ని సూత్రాలు చెప్పాలో మహాభారత గ్రంథం రాసేంత రాస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు అసలే. డైరెక్ట్ వ్యతిరేకించిన వాళ్ళన్నా మనకు పెద్ద ప్రాబ్లం కాదు, యుద్ధంలో అటో ఇటో ఉంటారు. అసలు ఈ బ్యాచ్ అట్లా కూడా లేదు. మళ్ళా సమాజం దృష్టిలో మళ్ళీ డెమోక్రసీగా కనిపించాల, మళ్ళీ వర్గీకరణ మాల కులతత్వం ద్వారా అమలు జరగద్దు అంతే. వాళ్ళకంటే నడి రోడ్డు మీద వర్గీకరణ జరగనీయమని అనేటోళ్ళకంటే ఈ నుసుకుడు బ్యాచ్ తోటే అసలు ప్రమాదం. ఈ ముసుగు బ్యాచ్ తోటి, ఈ నొసుగుడు బ్యాచ్ తోటే ఈ ప్రమాదం. వాళ్ళు రమ్మను, అరే వర్గీకరణ జరగాలి, అమలు జరగాలి, ఈ సమస్యలు ఇంటర్నల్గా పరిష్కరించుకుందాం. ఎవరొద్దాను, ఏమున్నాయి సమస్యలు? ఈ నేపథ్యంలో ఒక్క వర్గమైనా వాళ్ళు వర్గీకరణ అడ్డు తగిలే శక్తివంతులు. నిన్నటి వరకు ఏ కుటుంబం అయితే, కుటుంబ పెద్ద అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక మాల మహానాడు ప్రోత్సహించారు, ఏ మాల లీడర్లు అయితే ప్రోత్సహించారు, ఏ మాల ప్రజాపతులు అయితే ఇంటర్నల్ ప్రోత్సహించారో ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తుల ఆ కుటుంబమే ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చేసింది. ఓకే, తెలంగాణ గడ్డ మీద మాదిగా వర్గీకరణ కోరుకునే శక్తులతో పోల్చుకుంటే మాలల జనాభా తక్కువ, కానీ వాళ్ళకు ఉండబడే ఆర్థిక శక్తి ఎక్కువ, వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఎక్కువ, వాళ్ళకు ఉండబడే మీడియా శక్తి ఎక్కువ. భారతదేశంలో నేను దాదాపు ఒక 20-23 రాష్ట్రాలు ప్రత్యక్షంగా తిరిగి వచ్చాను. ఉద్యమ అవసరాల రీత్యా, వర్గీకరణ రీత్యా 22-23 రాష్ట్రాలు తిరిగి వచ్చాను. ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి కొన్ని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అంత ఇంత సంబంధాలని నేను పోయి తిరిగి వచ్చాను. నాకు తెలిసి వెంకటస్వామి గారి కుటుంబం ఎదిగినంత స్థాయిలో ఈ దేశంలో ఏ దళిత కుటుంబం ఎదగలే. మీరు ఎవరి పేరన్నా చెప్పండి, వెంకటస్వామి గారి కుటుంబం తర్వాతనే. ఉదాహరణకు వెంకటస్వామి గారి కుటుంబానికి రాజకీయ పలుకుబడి ఎట్లున్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ దేశంలో ఒక కుటుంబంలో ఏకకాలంలో 3 పదవులు పొందిన వాళ్ళు ఈ దేశంలో నాకు 3 కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 3 కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో 3 చట్టసభల పదవులు పొందిన వాళ్ళు 3 కుటుంబాలు. అరే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అనుకుందాం, వాళ్ళు 3 ఉన్నారు కదా. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, అదే సమయంలో లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అంటేనే కుటుంబం అంటున్నారు, కుటుంబంలో 3 ఉన్నారు. ఆ తర్వాత మన దక్షిణాది రాష్ట్రాల్లో మన ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతమైన కుటుంబం కర్ణాటక మాల. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే ఇప్పుడు మంత్రి. ఏకకాలంలో 3. మళ్ళీ అక్కడి నుండి తెలుగు గడ్డ మీదకి వస్తే, తెలంగాణ కాడికి వస్తే ఏకకాలంలో 3 చట్టసభలు పొందే పరిస్థితి వెంకటస్వామి కుటుంబంకి ఉన్నది. వెంకటస్వామి గారి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు వర్గీకరణ అడ్డు తగ్గుతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది చెన్నూరు ఎమ్మెల్యే. ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే పెద్దపల్లి ఎంపీ. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి వరకు ఉన్నదంటే ఆ కుటుంబానికి ఉన్నది. కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, కానీ రెడ్ల హవా ఉన్నది కానీ 2కే పరిమితమైంది, ఇంకా 3 దాకా రాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, అందరూ తెలుసు. కాంగ్రెస్లో రెడ్ల హవా ఎక్కువ ఉంటుంది, అందరూ తెలుసు. వాళ్ళు 2 దాకా వచ్చిండ్రు, ఏకకాలంలో 2 పదవులు పొందే కాడికి వచ్చిండ్రు, 3 దాకా రాలే. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు, జానారెడ్డి పెద్ద కొడుకు, బాన్రెడ్డి చిన్న కొడుకు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇద్దరు. ఆ ఇద్దరు వీళ్ళు కూడా అవుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి. అరే వాళ్ళకి ఈక్వల్గా ఉంటారు, వాళ్ళను అధిగమించి కూడా ఉంటారు. వాళ్ళకి ఈక్వల్గా ఉండే కాడు ఉంటారు, మళ్ళీ వాళ్ళని అధిగమించే కాడు ఉంటారు. అంటే మనకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా వర్గీకరణ వ్యతిరేక రాజకీయ శక్తి ఎక్కడన్నా కనిపిస్తున్నదంటే
వెంకట స్వామి కొడుకుల రూపంగా మనమల రూపంగా ఇక్కడనే కనిపిస్తుంది. వాళ్ళు శక్తివంతులు, మర్చిపోవద్దు. రెండోది, వాళ్ళకి ఆర్థిక శక్తి ఎక్కువ. మల్లికార్జున ఖర్గే కుటుంబానికి 1000 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. బహుశా 100 కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు మన రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబానికి ఉన్నాయి. రాజకీయంగా ఎక్కడన్నా పార్టీ పేరుతో ఉన్నది ఏదైనా ఉంటే మన మాయావతికి ఉన్నాయి, పార్టీ పేరుతో ఉన్నాయి. కానీ దళిత శక్తుల్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే వాళ్ళు నాకు ఎక్కడ కనిపించలే. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, దక్షిణాది రాష్ట్రాలు కాదు, దేశంలోనే కాదు, బయటి దేశాల్లో కూడా పరిశ్రమలు ఉండబడి ఏకైక కుటుంబం దళిత కుటుంబం వెంకట స్వామి కుటుంబం. కాదని చెప్పమానండి, కాదని చెప్పమానండి. వ్యాపారాలు, భూములు వాళ్ళకున్నంత ఎవరికి లేవు, దేశంలోనే లేవు. ఆ స్థాయి ఆర్థిక శక్తి పలుకుబడగల కుటుంబం. నేను దేశం మొత్తం తిరిగి వస్తున్నా, ఎక్కడా దళితుల చేతిలో ప్రధాన మీడియా లేదు. ఎక్కడా దళితుల చేతిలో, దళిత నేతల చేతిలో, దళిత పార్శ్వం చేతిలో ప్రధాన మీడియా లేదు. కానీ ఇక్కడ వెంకట స్వామి కుటుంబం దగ్గర ఉన్నది. అది V6 కావచ్చు, వెలుగు కావచ్చు, ప్రధాన మీడియాలో భాగం. అంటే ఇవాళ వర్గీకరణ అడ్డుకునే శక్తులు జనాభా రీత్యా ఇక్కడ తక్కువనే కావచ్చు, కానీ పలుకుబడి రీత్యా జాతీయ స్థాయిలో చాలా శక్తివంతులు. ఆర్థికంగా జాతీయ స్థాయిలో దళిత వర్గాలు శక్తివంతులు. మీడియా పరంగా సొంత మీడియాను నడుపుకునేంత శక్తివంతులు ఇవాళ మనకు అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల పాటు వర్గీకరణ అడ్డుకునే శక్తులు మళ్ళీ అడ్డుకుంటాం అంటున్నారు అనుకో, వాళ్ళని ఏమని పిలవాలా? వాళ్ళకు పేరు పెట్టండి మీరే, ఆ పేరుతో నేను పిలుస్తా. 30 ఏళ్ళుగా కమ్యూనివార్డు కాలంలో 4 ఏళ్ళలో పరిష్కారమైంది కదా, మండల కమిషన్ అమలు జరిగే కాలంలో 2-3 ఏళ్ళలో పరిష్కారమైంది కదా. గొడవలు అదో అరే 30 ఏళ్ళు నెంబర్ పడుతున్నారు, వాళ్ళని ఏమనాలి తల్లి? మనవాదులు అంటే మాలో ఉన్నారు మనవాదులను. ఎందుకంటే నేను వర్గీకరణ సంబంధించిన వాళ్ళు ఒక్కరినే కలిసి పని చేస్తానంటున్నా. మరి ఒక్కరి ముందుకు రాకపోతే వర్గీకరణ వ్యతిరేక శక్తులు నేనేమనాలా? నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరని అనుకున్నా వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామంటే వాడు మనవాదే, అందే సందేశం లేదు. పక్కవాడి హక్కులను హరించే మనస్తత్వం మనవాడి మనస్తత్వమే కదా. పక్కవాడి హక్కులను, పక్క వాళ్ళ హక్కులను హరించే వాళ్ళ మనస్తత్వం అంటే మనవాది మనస్తత్వమే కదా. మరి వర్గీకరణ వ్యతిరేక శక్తులను మానవాదులు అనకపోతే ఏమనాలా? నేను ఖచ్చితంగా అదే అంటా. రేపటి నుంచి మీరు అదే అనండి, అంతే. వర్గీకరణ వ్యతిరేకిస్తానండి, వాళ్ళు ఎవరన్నా కానీ పక్కట్లో అవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ లేని వర్గీకరణ వ్యతిరేక శక్తి ఇక్కడనే కనిపిస్తున్నది. కానీ వర్గీకరణ కోరుకునే జనాభా ఇక్కడనే ఉన్నది ఎక్కువ. వాళ్ళ పలుకుబడికి, మన జనబలానికి, మన న్యాయమైన పట్టడానికి సవాల్ ఇప్పుడు. కానీ ఈ సమాజంలో వాళ్ళు రోజు రోజు ఒంటరి వాళ్ళు అవుతారు. 30 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమానికి సమాజం మొత్తం మద్దతు ఇస్తుంది. మన ఇంతవరకు మాట్లాడిపోయిన వాళ్ళ వేదిక సాక్ష్యం కదా. ఇక్కడ లేని వాళ్ళు ఎవరు? ఎస్టీలో లంబడ వచ్చింది, ఆదివాసి వచ్చింది కదా. నా బీచ్ సమాజం అంతా అండగా నిలబడుతుంది కదా. మైనారిటీ సమాజం వచ్చి మాట్లాడిపోయింది కదా. ఓసీ సమాజం వచ్చి మాట్లాడిపోయింది కదా. మాట్లాడిపోయిన వాళ్ళలో ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి మొదలుకుంటే, ప్రొఫెసర్ హరిగోపాల్ గారి నుంచి మొదలుకుంటే, జయప్రకాష్ గారి నుంచి మొదలుకుంటే, శ్రీనివాస్ గారి నుంచి మొదలుకుంటే, తమ్ముడు కవి దేశపతి నుంచి మొదలుకుంటే మన వాళ్ళందరూ మాట్లాడిపోయింది కదా. మన నాగేశ్వరరావు గారు వచ్చిపోయారు కదా. జడ్జిగా పనిచేసిన మన సోదరుడు, మన బలహీన వర్గాల సోదరుడు చంద్రకుమార్ గారు వచ్చిపోయారు కదా. యువనేతలుగా నా తమ్ముళ్ళు ఉన్నారు కదా. అక్క వచ్చి విమలకి వచ్చి పాట పాడి మాట్లాడిపోయింది కదా. మాది గొల్ల అని అన్నది కదా లేదా? మాది గొల్ల. మీరు మరి రెండు కలిసి బ్రహ్మాండంగా మిత్ర ఎట్లా రాసిండో కానీ మీరు ఇద్దరు కలవండి, మీ కుటుంబంలో ఇద్దరు కలవండి అన్నట్టుగా రాసినట్టు ఉన్నది. మిత్ర రాసింది కదా ఆ పాట. ఓకే, ఏదైతే ఓకే. తమ్ముడు మల్లన్న వచ్చి మాట్లాడిపోయింది కదా. ఓకే, సమస్త సమాజం మనకు అనుకూలంగా ఉన్నది, మనకు అండగా ఉన్నది, ఉద్యమంలో మనకు భాగస్వామ్యం అవుతాము. కాకపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళని తెలిసినా కూడా మేము అడ్డుకుంటామంటాను. అది వాళ్ళు ఒంటరి, వాళ్ళు రోజు రోజు ఒంటరి వాళ్ళు అవుతాను, ఆయన అడ్డుకొని తీరుతామంటాను. వాళ్ళ పలుకుబడికి నిదర్శనం అనేసి మీ దృష్టికి వస్తున్నాను. అయినప్పటికీ ఇప్పుడు మనం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితులు అందుకనే వచ్చినాయి. మనం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితులు అందుకనే వచ్చినాయి. వర్గీకరణ జాప్యం, వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం, అడ్మిషన్స్ పూర్తిగా అవుతూ ఉండడం, మరొక వైపు వర్గీకరణ చిక్కులు కల్పించే పరిస్థితి ఇక్కడనే ఉండడం వల్ల ఇంకా ఆలస్యం చేస్తే
ఇంకా ఆలస్యం చేస్తే మనం మరింత నష్టపోతాము. ఇంకా ఆలస్యం చేయకుండా మన జాతిని సమాజాన్ని నిద్రలేపుదామని చెప్పడం కోసమే రేపు ఫిబ్రవరి 7న 1000 గొంతుల ఉద్యమ పాటలు, ఆకాంక్షల పాటలు, 1,00,000 డప్పులతో మాదిగ గుండె చప్పుడనే పేరుతో పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ విజిల్ కొట్టిన బ్యాచ్ కూడా డప్పు పట్టుకొని రావాలి, అది మర్చిపోకూడదు. ఏదో డప్పులు కొట్టేటోళ్ళు అవుతారు అనుకునే ఉన్నమాట చెప్తున్నా నేను. నువ్వు ప్రొఫెసర్ వా, నువ్వు డాక్టర్ వా, నువ్వు ఇంజనీర్ వా, నువ్వు లాయర్ వా, నాకు అనవసరం. నువ్వు ఎమ్మెల్యేవా, మంత్రి అవసరం. నువ్వు మాదిగా అవుతే, ఉపకులం అయితే నువ్వు డప్పు పట్టుకొని రావాలంటే. కొట్టరాకపోయినా కొట్టడం నేర్చుకోవాలి అంతే. ఇదా నేను అంటున్నా, ఇప్పటికే మాదిగ పల్లెలో డప్పులు ఉన్నాయి. సావులకో, పెళ్లిలకో, పండుగలకో, ఊరేగింపులకో డప్పులు పోతాయి. ఊరికి 10-20 అయితే ఖచ్చితంగా ఉంటాయి. అక్కడక్కడ కళా బృందాలు ఉన్నాయి. 50-100 ఉన్న గ్రామాలు కూడా కొన్ని ఉంటాయి. అవి యథావిధిగా ఉంటాయి. దాదాపు మినిమం అన్ని కలిపి ఒక 10,000 గ్రామాలు ఉన్నాయనుకో. అదే గ్రామానికి ఓ 10 డప్పులు ఉన్నా 1,00,000 అవుతున్నాయా లేదా? గ్రామానికి యావరేజ్గా 20 ఉంటే 2 లక్షలు అవుతున్నాయా లేవా? నేను అంటున్నా, ఆ 2 లక్షల డప్పులు ఎవరి? నిరంతరం కొట్టే బ్యాచ్ మన బ్యాచ్ ఇప్పుడు కొట్టేది కాదు. నేను కొట్టే బ్యాచ్ని రమ్మన్నాను కాదు, కొట్టని బ్యాచే కొట్టుకుంటూ రావాలి సార్. ఇంతకాలం డప్పులు కోరుతూ జీవనోపాధి గడుపుతున్నా, లేదా కళా బృందాలుగా డప్పులతో నమ్ముకొని బతుకుతున్నా వాళ్ళు రావడం ఒకెత్త అవుతే, నువ్వు ఇంతవరకు డప్పు పట్టకుండా పోయిన ప్రతి ఒక్కరూ, నువ్వు విద్యార్థి వా, నువ్వు ఉద్యోగస్తుడు వా, నువ్వు లాయర్ వా, నువ్వు డాక్టర్ వా, నువ్వు సర్పంచ్ వా, నువ్వు ఎమ్మెల్యే కాదు, ప్రతి ఒక్కరు డప్పు పట్టుకొని రావాల్సిందే. అందుకోసం డప్పు కొనాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు ఈ విజిల్ కొట్టిన బ్యాచ్ డప్పు పట్టుకొని రాకపోతే నా మనసులో ఉంటుంది. ఎవరు డప్పు పట్టుకొని రాలేదో నా మనసులో ఉంటుంది. ఉన్నమాట చెప్తున్నాను. నేను మొహమాట మాట్లాడతలేను, మెహర్బాన్గా మాట్లాడతలేను. నువ్వు డప్పు పట్టుకోకుండా వస్తే నువ్వు ర్యాలీలో పాల్గొనడానికి కూడా నీకు హక్కు ఉండదు. ఏదో వాళ్ళు కోరుకుంటే మన జెండా పట్టుకొని వస్తే నాకు అనవసరం. డప్పు పట్టుకొని రావు. అందువల్ల డప్పు కొనుక్కోండి, కొనిపియండి. మన వాళ్ళకి డప్పు మీరు కొనండి, డప్పు కొనిపియండి. మీరు కొనియండి, కొనిపియండి అని మీకెందుకు చెప్పాలి? మీరు కొనియాల్సిన బ్యాచ్ కదా ఉద్యోగస్తులు. నేను ఎవరికో అనుకుంటా, నేను ఎవరికో అనుకున్నా మీరు కొనండి, కొనిపియండి అని చెప్పి. కాదు, మీరు కొనండి, కొనియండి. ఇది ఈ బ్యాచ్ అదే ఇప్పుడు. అందువల్ల దయచేసి రేపు మన వర్గీకరణ ఆకాంక్ష మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మరింత ఆలస్యం కాకుండా నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనకు వ్యతిరేకమని నేను అన్నట్లే, కానీ ఆయన శక్తిని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. ఆ కుట్రలు చేసే వాళ్ళకు పలుకుబడి చాలా కనిపిస్తున్నది. వాళ్ళ పలుకుబడికి మన జనబలమైన ఆకాంక్షకు మధ్య జరుగుతున్న యుద్ధంలో వర్గీకరణ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారికి మరింత ముందుకు తీసుకెళ్లి వర్గీకరణ అమలు చేసుకోవడం కోసమే ఆ 1,00,000 డప్పుల గుండె చప్పులు అనేసి కూడా మీరు మర్చిపోదని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూడండి, ఊర్లో డప్పు కొడితే ఊరోళ్ళకి అర్థమవుతుంది ఆ డప్పు ఏందని. ఊర్లో డప్పు కొట్టింది అనుకో, ఎవరన్నా ఊరవతలు ఉన్నారు అనుకో, ఎవరైనా బయట ఊరోళ్ళు అక్కడికి వచ్చిందనుకో, ఆ శబ్దం మీదే చెప్తారు వీళ్ళు సావు డప్పు కొడుతుందా, పెండి డప్పు కొడుతుందా అని చెప్పి, లేదా ఊరేగి డప్పు కొడుతుందా అని చెప్పి. అసలు ఆ డప్పు శబ్దాన్ని చూసి అంటే ఎవరు చచ్చిపోయినట్టున్నదట, ఆడ సావు డప్పు మోగుతుందని ఆయన అన్నారు కదా. అంటే నేను చెప్పదలుచుందంటే, ఒక ఊర్లో 10 డప్పులు కొడితేనే ఊరంతా తినబడుతుంది కదా. ఒక మండల కేంద్రానికి వచ్చి 100 డప్పులతో డప్పు కొడితే మండల కేంద్రం అంతా దద్దరెళ్తుంది కదా. ఒక్కసారి 1,00,000 డప్పులతో హైదరాబాద్ నగరంలో కొడితే ఎట్లుంటుందో చూడండి. భూమి ఆకాశం దద్దరిల్లాల్సిందే, ప్రపంచం మొత్తం వినపడాల్సిందే మన ఆకాంక్ష. మన డప్పుకు విలువ తీసుకొద్దాం, మన డప్పుకు గుర్తింపు తీసుకొద్దాం, మన డప్పుకు విలువ తీసుకొద్దాం, మన డప్పుకు గౌరవం తీసుకొద్దాం. ప్రపంచం మొత్తం వినపడలేక చేద్దాం, మన ఆకాంక్షకు అనుగుణంగా వినపడలేక చేద్దాం. దయచేసి ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా ఇంకా 20 రోజుల సమయం ఏదైతే ఉన్నదో, ఆ 20-22 రోజుల సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు డప్పు వెంటనే కొనండి. మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీరు 10 నుంచి 100 వరకు డప్పులు కొనేటట్టు చేయండి. ముఖ్యంగా మీ సొంత ఊర్లలో డప్పులు కొనే పద్ధతిలో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఒక కార్యక్రమంగా మీరు పెట్టాల్సిందిగా. 100 డప్పులు నువ్వు కొడుతూ కొట్టేటోళ్ళకి, నువ్వు కొట్టకుండా వాళ్ళకి ఇస్తే కూడా నువ్వు వద్దు. నువ్వు కొడుతూ వాళ్ళకి ఇవ్వాలి. అవునా? ఓకే,
అసలు విచిత్రమైనది మళ్ళీ ఒకసారి చెప్తున్నా పట్టండి, మళ్ళీ చెప్తున్నాను నేను. రేపు ఇప్పటికే కొట్టుకుంటూ జీవనం గడుపుతున్న మాదిగ కళాకారులే కాదు, ఇప్పటి వరకు కొట్టకుండా ఉన్న మన బ్యాచే కాదు నాతో పాటు రేపు మన బీసీ నాయకులు కూడా వచ్చి డప్పు కొడతారు చూడండి. అసలు ప్రొఫెసర్ అరగోపాల్తో డప్పు కొట్టి తెచ్చుకుంటుందో చూడండి. ఎందుకు కొట్టద్దమ్మా? డప్పు ఏమైనా అంటారా? డప్పు ఏమైనా అంటారా? మనల్ని మన డిమాండ్ను సమర్థించే వాళ్ళు, మన డప్పును గౌరవించే వాళ్ళు ఏ కులమైనా రేపు కొడతారు చూడండి. నేను కే శ్రీనివాస్ని అడుగుతా, అన్నా నువ్వు డప్పు కొట్టాలి అని అంట, వరుసల వల్ల నిలబెడతా. జయప్రకాష్ నారాయణ సార్ మా ఉద్యమం మీద నీకు గౌరవం ఉంటే మా డప్పు కొట్టు సార్ అని చెప్పేసి రేపు చిత్ర విచిత్రాలు చూడబోతున్నాయి ప్రపంచం మొత్తం. లక్ష డప్పులు రేపు చిత్ర విచిత్రాలు చూడబోతున్నారు. అంతకంటే ముఖ్యంగా మా తమ్ములకు చెప్పా, మా పృథ్వీకున్న విఠలకు మల్లన్న కూడా వీళ్ళకి చెప్పా, 7వ తారీఖు నాడు మనది 1,00,000 డప్పుల గుండె చప్పుళ్ళు. 1,00,000 కాదు, పెరుగుతాయి, అది వేరే విషయం. పెరుగుతాయా లేవా? పెరుగుతాయి, అది సమస్య కాదు, అర్థమైపోయింది. ఇప్పటికే మాదిగలందరూ డప్పులు కాసుకుంటాను, నిప్పుల్లో కాస్తాను, ఏదో జరగబోతుంది కథ అని చెప్పి. వీళ్ళు ఉత్తగా రాడే, ఏదో యుద్ధం అంటే నేస్తారు మనవులు కూడా. ఉత్తగా మీటింగ్ పెట్టినప్పుడు రారమ్మా వీళ్ళు, ఈ బ్యాచ్. ఏదైనా సవాల్ వచ్చిందనుకో వీడు ముందటుంటాడు, ఏదైనా సవాల్ ఏర్పడ్డదనుకో డప్పో ఏదో పట్టుకొని ముందుకు వచ్చేస్తారు. అంటే సవాల్ను స్వీకరించే జాతి మాదిగ జాతి అనే విషయం మీరు చెప్తాను. సవాల్ స్వీకరించ ఓకే. ఇక్కడ తమ్ములకు చెప్పాను, ఒకసారి ఎట్లుంటుందో చూడండి. మనది సాంస్కృతిక ప్రదర్శనే కదా, సభ్యం కాదు. పెద్ద అంబేద్కర్ సెక్రటరీ నుంచి మొదలుకొని, నెక్లెస్ రోడ్ నుంచి మొదలుకొని సరిగ్గా మన ట్యాంక్ బండ్ నుంచి చిన్న అంబేద్కర్ దగ్గరకు వస్తాం. ఒక మాట చెప్పంటే, సాగరహారం అటు జరిగింది, మిలియన్ మార్చ్ ఇటు జరిగింది, 2 కలిపి 1,00,000 డప్పుల దండోర జరుగుతుంది. సాగరహారం ఇటు జరిగింది, అవతల వైపు జరిగింది. మిలియన్ మార్చ్ ఎక్కడ జరిగింది? రేపు 1,00,000 డప్పుల దండోర ఎక్కడ జరుగుతుంది? గుండె చప్పుళ్ళు మొత్తం జరుగుతుంది. ఒక్కసారి ఆ చిత్రం కనుక చూస్తే ప్రపంచంలో మొత్తం మన డప్పుల శబ్దానికి అబ్బా తలవంతగా తప్పదు రేపు భవిష్యత్తు ఆ స్థాయికి తీసుకొద్దాం. కానీ ఇంకొక అవకాశం కూడా ఆలోచిస్తున్నాం. మన కళా ప్రదర్శనలకు మద్దతుగా, సాంస్కృతిక ప్రదర్శనలకు మద్దతుగా, మన డప్పులకు మద్దతుగా బీసీల్లో దాదాపు 50-60 కులాలకు సాంస్కృతిక వైద్యాలు ఉన్నాయి. ఆదివాసుల్లో దాదాపు 20-30 తెగలకు సాంస్కృతిక వైద్యాలు ఉన్నాయి. మన దళితుల్లో వచ్చే సాంస్కృతిక వైద్యాలు మరికొన్ని ఉన్నాయి. 26 జనవరి అప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఏం జరుగుతాయి? శకటాలు జరుగుతాయి. మేము వర్గీకరణ సమర్పిస్తున్నాం, 1,00,000 డప్పులకు మద్దతుగా ముందు మా సాంస్కృతిక వాయిద్యాన్ని వినిపిస్తున్నాం అని చెప్పి ప్రతి కులంతో శకటాలు పెట్టిద్దాం. తమ్ముడు సహకరిస్తే, మద్దతు ఇస్తే అదో ప్రదర్శన. ఒక శకటం ఉంటుంది, దాని ముందర ఒక వాయిద్యం ఉంటుంది. 100 మంది చాలా బ్యాచ్, మన బ్యాచ్ 100 మంది చాలు. ఇప్పుడు మన తమ్ముడు ఉన్నారు, గొల్ల కుర్మ, డోల్ దెబ్బ, గొల్లమ కుర్మది ఒక శకటం వస్తుంది, దాని ముందు డోల్ దెబ్బ బ్యాచ్ మన వాళ్ళు ఒక 100 మంది ముందొట్టుంటారు. 100 మంది చాలు. ఇట్లా రాబోయే కొద్ది రోజుల్లో అది 1వ తారీఖున పెడదామా, 2వ పెడదామా? రేపు ఎంబీసీ సమావేశం జరగబోతుంది. ఆ ఎంబీసీ సమావేశంలో ఖచ్చితంగా తేదీ డిసైడ్ అవుతుంది. ఖచ్చితంగా మినిమం 100 కులాలతో కళా ప్రదర్శన జరగబోతుంది అనేసి కూడా మేము అంటే మనకు మద్దతు. ఇక మనకు మద్దతుగానే 100 కులాలు రేపు రోడ్డు మీదకి వస్తే మాదిగోళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళే అనుకుంటారు, రే మన కోసం అందరు పోయినరా, ఇక మనం పోకపోతే మనం బతికినట్టు కాదురా, చచ్చినట్టు అవుతుంది అంటే వాళ్ళే భావిస్తుంది. ఆ ప్రయత్నం కూడా తమ్ములు మీ మీద బాధ్యత ఉన్నది. చాలు 100 శకటాలు, ఒక్కొక్క శకటం ముందు 100 మంది చాలు, వాళ్ళ వాయిద్యాలు వినిపించే 100 మంది చాలు. ఈ విధంగా సమాజం యావత్తు ఎంఆర్పిఎస్కు, వర్గీకరణకు, లక్ష్యానికి అండగున్నదనే ఒక సంకేతం వెళ్ళిపోతుంది. మరింత జాప్యం జరగకుండా రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకొస్తుంది. ఏదైనా చిక్కులు కల్పించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 1,00,000 డప్పులు మన దండోరే గుండె చప్పుడే ప్రపంచానికి వినిపించడం చేసి వర్గీకరణ వెంటనే అమలు చేసుకోవడం దారితీస్తుంది. ఆ ఒక్క కార్యక్రమానికి మీరు ముందుకు రావాల్సిందిగానే సవినం కోరుతున్నాను. దీనికి ఒక చిన్న విజ్ఞప్తి. మన మాలా మాదిగలతో పోల్చుకుంటే ఇంకా మేము వెనుకబడ్డమనబడుతున్న మన దళిత కులాలు ఏవైతున్నాయో, మాలా మాదిగలతో పోల్చుకుంటే ఇంకా వెనుకబడ్డమంటున్న మన దళిత కులాలు ఏవైతున్నాయో
ఆ వెనుకబడిపోతున్న మాట, వెనుకబడిపోయిన మాట వాస్తవం. కానీ అక్కడక్కడ ఒక అపశృతి లాంటి కొన్ని మాటలు వినబడుతుంటాయి. తెలియక మాట్లాడితే మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళని సరిచేయవచ్చు. తెలిసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడతారంటే, మాకు ఏ మాట రాలేదు, మాలా మాదిగలే దోచుకున్నారు అని. మాకు ఏ మాట రాలేదు, మాలా మాదిగలే దోచుకున్నారు అని చెప్పి. ఇది శాస్త్రీయమైన వాదన కాదు. దాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ కులమైనా తమకు ఈ రకంగా అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఈ న్యాయమైన ఈ వాట దక్కాలని కోరుకోవడం తప్పు కాదు. ఏ కులమైనా సరే నేను దాన్ని స్వాగతిస్తా. కానీ దోషిగా ఎవరిని నిలబెట్టాలో వాళ్ళతో, ఆ దోషితో యుద్ధం చేస్తున్న వీళ్ళని కూడా దోషిగా నిలబెట్టడం అనేది న్యాయం కాదు. ఇక్కడ వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎవరు? మాలల నుంచి వస్తున్నాయి. వర్గీకరణ కోరుకుంటూ యుద్ధ భూములు ఉన్న వాళ్ళు ఎవరు? మాదిగలు కోరుకున్న డిమాండ్ మాదిగల వరకే కాకుండా అందరికీ పంచమంటున్నాయి. కానీ కొంతమంది మాకు ఏమి రాలేదు, మాలా మాదిగలే దోసుకున్నారు అని అంటే, మరి మాలా మాదిగలే దోసుకుంటే ఉపకులాల వర్గీకరణ కోరుకోవాలి, కానీ మాదిగలు ఎందుకు కోరుకోవాలి? మాలలు మాదిగలు ఇద్దరు కలిసి దోసుకున్నారు అనుకో, ఇక మాలలు మాదిగలు వర్గీకరణ వ్యతిరేకించాలి, దోసుకునే సెక్షన్లు ఉంటారు కాబట్టి. మిగిలిన 57 కులాలు వర్గీకరణ కోరుకోవాలి, తప్పేం లేదు. మరి మాదిగలు ఎందుకు వర్గీకరణ కోరుకుంటారు? ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఒక లెక్క చెప్తాను. మేము దోసుకోబడుతున్నామని చెప్పి మాదిగలు అంటారు. మాదిగలే దోసుకోబడుతున్న తర్వాత ఉపకులాలు ఎట్లా దోసుకుంటారు? ఇతర కులాలు ఎట్లా దోసుకుంటారు? మాదిగలు దోసుకోబడుతున్నారు. ఎవరి చేత? మాలల చేత. ఎగ్జాంపుల్, ఈ వర్గీకరణలో మాదిగల జనాభా 9 అనుకుందాం. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 9 అనుకుందాం. ఓకే, మాలల జనాభా ఒక 4-5 అనుకుందాం. ఇతర కులాల జనాభా 1% 2% అనుకుందాం. ఇప్పుడు మాలల జనాభా 4 ఉండి వాళ్ళు 8 పొందినరు అనుకో, అదనంగా 4% అదనంగా పొందినట్టు. ఈ అదనంగా పొందిన 4%లో మాదిగల జనాభా 9 అయితే వాళ్ళకి 6 వచ్చినాయి అనుకుందాం. వీళ్ళు కోల్పోయింది ఎంత? 3 కోల్పోయారు. వీళ్ళు కోల్పోయింది ఎంత? 3 కోల్పోయారు. వీడు 9 ఉండి 10 తీసుకుంటే ఇతర కులాల అవకాశాలు దోసుకున్నట్టు. వీడు 9 ఉండి 6 తీసుకున్నాడు అనుకో, నీకు 1 రావాల్సిన కాడ ఆఫ్ వచ్చిందనుకో, నీకు 1 రావాలి, నీకు 1 రావాల్సిన కాడ ఆఫ్ వచ్చిందనుకో, నువ్వు నష్టపోయింది ఎంత? ఆఫ్. మాదిగలు నష్టపోయింది ఎంత? 3. ఈ ఇద్దరు కలిపి దోసుకున్నది ఎవరు? ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళకు రావాల్సిన 9 కంటే 10 తీసుకుంటే ఆ 1%లో ఉపకులాల వాట, ఇతర కులాల వాట దోసుకున్నట్టే. అంటే మీకు 1% వస్తే ఆ పర్సెంట్ వీలు తిన్నట్టే. మాదిగలకు రావాల్సిన 9% వాట కంటే ఒక 2% తగ్గింది అనుకుంటే ఆ 2% ఇతర కుల దళిత కులాలు తీసుకున్నట్టు కాదు, మాలలు తీసుకున్నట్టే. అందువల్ల మాలలు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ పొందడం వల్ల మాదిగలు నష్టపోయారు, ఇతర కులాలు నష్టపోయారు. అవును, మాదిగల జనాభా సింగిల్గా 10% ఉంటే వాళ్ళకు 6% వచ్చిందంటే 4 నష్టపోయినాం. ఇంకెవరిది దోసుకున్నట్టు? సమాజంలో ఉద్యోగస్తులు కనిపిస్తారు, వీళ్ళ జనాభా ఉన్నది కాబట్టి. చదువుకునే అవకాశాలు కూడా కనిపిస్తారు, వీళ్ళ జనాభా ఉన్నది కాబట్టి. వీళ్ళు ఉద్యోగస్తులు కనిపిస్తారు, వీళ్ళు చదువుకునే కాడ కనిపిస్తారు, వీళ్ళు డాక్టర్ల కాడ కనిపిస్తారు, వీళ్ళు ఇంజనీర్ల కాడ కనిపిస్తారు. ఆ కనిపించే వాళ్ళ సంఖ్య జనాభాకు మించినదా తగ్గినదా? ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ.
ఉస్మానియా యూనివర్సిటీలో అందరు కలిసి 60 మంది ఉన్నారు అనుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో అందరు కలిసి 60 మంది అనుకో ఎస్సీలు. ఆ ఎస్సీలో 60 మందిలో ఒక 60% 36 ఒక 60% మాదిగలకు వస్తే 36 మంది ప్రొఫెసర్లు ఉంటే వీళ్ళ వాటా వీళ్ళు తిన్నట్టు. 36 కంటే ఇంకో 4 పెరిగితే ఇతరుల వాటా తిన్నట్టు. మరి 36 లేకుండా 20 వచ్చినాయి అనుకో, వీళ్ళ వాటా కోల్పోయినట్టు. వీళ్ళ వాటా ఎవరు తీసుకున్నట్టు? మాలలు తీసుకున్నట్టు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ 1% రావాల్సిన కాడ కూడా 1% లేదనుకో, ఈ వాటా కూడా ఎవరు తీసుకున్నట్టు? వాళ్ళు తీసుకున్నట్టు. కనీసం ఇదాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇద్దరిని కలిపి దోపిడికి దారులుగా నిలబెడితే మరి మాదిగలు ఎందుకు దోసుకోబడ్డరని చెప్పి ఉద్యోగం చేయాల్సి వచ్చింది 30 ఏళ్ళు? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా మాదిగా ఉద్యోగస్తులు అక్కడ కనిపిస్తుండ్రు, మేము లేము కదా. మాదిగా స్టూడెంట్స్ అక్కడ కనిపిస్తుండ్రు, మేము లేము కదా. అంటే ఆడవాళ్ళ జనాభా కంటే మించి పొందితే నువ్వు లేకపోతే నష్టం కారణం వీళ్ళు అవుతారు కొంత. నీ వాట నువ్వు ఇల్లు కూడా తీసుకున్నట్టు అవుతుంది. వాళ్ళ సంఖ్య అక్కడ లేనప్పుడు, జనాభా ఉండి కూడా సంఖ్య లేనప్పుడు, ఆడ నష్టపోయినప్పుడు నీ వాట తీసుకున్నట్టు కాదు, దోసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన మీ దోపిడి కూడా అయినట్టే. ఈ సంపూర్ణ అవగాహనతో మీరు ఎవరైనా ఉండాలని నేను సవినంగా కోరుతున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నా, 15%లో 70% మాదిగలు ఉన్నారనుకోండి. సింగిల్ క్యాస్ట్గా అతిపెద్ద జనాభా కాబట్టి 70% కంటే మించి 80% పొందితే మాలలు దోసుకున్నట్టు కాదు, ఈ మాదిగల కంటే వెనుకబడ్డ కులాన్ని దోసుకున్నట్టు నేను ఒప్పుకుంటా. కానీ 70% ఉండాల్సిన వాళ్ళు 50% వచ్చిందనుకో, ఇంకా 20% నష్టపోయినాం. ఆడ 50% మీకు కనిపిస్తుంటుంది. నువ్వు 1% ఉన్న వాళ్ళు అక్కడ కనిపించవు. మరి 50% కనిపించినా రావాల్సింది 70, అక్కడ 20 నష్టపోయినాం. నీ 1% పరంగా నువ్వు నష్టపోయినావు. ఇద్దరు కనిపిస్తున్నది వాళ్ళు. అందుకనే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నది వాళ్ళు. నష్టపోయినాం కాబట్టి వర్గీకరణ కోరుకున్నది దండోరా. అందువల్ల నీది నాది దోస్తున్నది మాల స్వార్థపడలే తప్ప మాదిగలు ఇతరులను దోస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్, నేను నా దళితులు అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాడిని. ఎగ్జాంపుల్, ఒకరోజు నేను కడియంశాన్ని సమర్థించా, ఒకరోజు కడియంశాన్ని వ్యతిరేకించా. ఇది అర్థం చేసుకోవాలి నా తల్లి. ఎప్పుడు సమర్థించా, ఎప్పుడు వ్యతిరేకించా? నేను సమర్థించింది ఎప్పుడు, వ్యతిరేకించింది ఎప్పుడు? 10 ఎస్సీలకు మాదిగల సీట్లు వచ్చినప్పుడు, 10 ఎస్సీ మాదిగల సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశంలో కడియం షేర్ గారికి వరంగల్లో గన్పూర్లో సీట్ వచ్చింది. గన్పూర్లో సీట్ వచ్చింది. ఓకే, మన బయట సోదరుడు 9 మాదిగలకు వచ్చినాయి. 9 మాదిగలకు వచ్చిన కాడ ఒకటి నా కులానికి రావాలి కదా, బయటకు రావాలి. కాబట్టి కడియం షేర్కి మద్దతుగా ఎంఆర్పీ ప్రచారం చేసింది. ఆడ పోటీదారుడు ఎవరు? రాజన్నే. ఆడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు? రాజన్నే. రాజన్న ఏం కులము? మాదిగే. నేను ఆలోచించింది ఏంటిది, అరే 10 సీట్లున్న కాడ 9 మాదిగలకు ఇప్పటికే వచ్చినాయి. అవకాశం ఒక్క కానీ గన్పూర్లో వచ్చింది కాబట్టి నా బైండ్ల కులానికి, నా వంతుగా బైండ్ల కులానికి చేయడమే కరెక్ట్ అని చెప్పి నేను సమర్థించా. ఎవరు నన్ను అడిగాను. గన్పూర్లో సమర్థించి ఒక మీటింగ్ పెడితే టెంట్ను కూలగొట్టింది రాజన్న మనుషులు. గన్పూర్లో టెంట్ వేసుకొని మద్దతు సభ జరుపుతుంటే రాజన్న మనుషులు, మాదిగ మనుషులు వచ్చి టెంట్ పీకేశారు. నువ్వు మాదిగైన ఉండి నువ్వు బయటకు ఎట్లా సపోర్ట్ చేస్తావని చెప్పి. అవును, 10 మంది ఉన్న కాడ 9 మంది మాదిగలు ఉన్న కాడ ఒక ఆయన నా దళితుడు ఇంకో కులస్తుడు ఉండాలి కదా అని చెప్పి నా వంతు నేను సాయం చేశాను. నా వంతు నేను సాయం కాదా? కానీ అదే కడియం షేర్ని మళ్ళీ నేను మొన్న వ్యతిరేకించాల్సి వచ్చింది. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? అవును, 10 మందిలో నువ్వు ఒకటి ఉండాలి, కానీ అన్నీ నువ్వే తీసుకోవద్దు కదా. మళ్ళా ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. కడియం షేర్ గారు ఎంపీగా ఉన్నాడు, రాజన్న ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. కడియం షేర్ గారు ఎంపీగా ఉన్నాడు, రాజన్న ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఎంపీగా ఉంటే నేను ఎప్పుడోసారి జిల్లాలు తిరగాల్సి వస్తుంది. నేను ఉప ముఖ్యమంత్రి కావాలంటే ఏదో రకంగా నేను అక్కడికి చేరాలని చెప్పి ఎంపీగా ఉన్న సమయంలోనే మళ్ళీ వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయన కుండగా తీసుకున్నట్టే కదా. అక్కడ ఎంపీగా రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి లాక్కున్నాడు. ఓకే,
సరే మాదిగా పోయి మాదిగా సంబంధించిన దగ్గరున్న కులమే ఉప ముఖ్యమంత్రి అయింది అనుకున్నాం. పోనీ తర్వాత జరిగిన పరిణామం ఏంటిది? ఎమ్మెల్సీగా ఉన్నాడు, మళ్ళా ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇంకా ఎంపీగా ఉన్నప్పుడు ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది. కానీ ఎంపీని వదులుకొని డిప్యూటీ సీఎం అయ్యిండు. ఎవరిది లాక్కున్నట్టు? మాదిగలది లాక్కున్నాడు. నంబర్ 1. అప్పుడు నేను స్వాగతించాను కూడా. సరే మాదిగకు పోతే ఇంకో మనోడే వచ్చిండు కదా అని చెప్పి. కానీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఎమ్మెల్సీగా ఇంకా 5 ఏళ్ళు ఉన్నది. ఎమ్మెల్సీకి 5 ఏళ్ళు ఉండగానే రాజన్న టికెట్ మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ ఉన్నది. నువ్వు శాసన మండలిలో ఉన్నావు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఓకే అంటే ఎమ్మెల్యే లేదు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ వదులుకున్నావు. అంటే తీసుకున్నావు కదా, నీకు లేక కాదు కదా, ఎంపీగా లేక కాదు కదా నువ్వు డిప్యూటీ సీఎంకి వచ్చింది. నువ్వు ఎమ్మెల్సీగా లేక కాదు కదా నువ్వు ఎమ్మెల్యేగా వచ్చేసింది. మూడోది, పోనీ ఆయన 40 ఏళ్ళు ఉన్నాడు కదా, 40 ఏళ్లలో ఒక మాదిగా పిల్లోడికి టికెట్ ఇప్పించవచ్చు కదా ఎక్కడన్నా. ఎక్కడ ఇప్పించే చరిత్ర లేదు. చివరికి మన ఆరూరు రమేష్కి టికెట్ రాకుండా కూతురుకు బీఆర్ఎస్లో తెచ్చుకున్నాడు. ఆరూరు రమేష్ టికెట్ రాకుండా కూతురు తెచ్చుకున్నాడు. ఏది? బీఆర్ఎస్లో. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి రాకుండా కూతురు తెచ్చుకున్నాడు. పోనీ కూతురు తెచ్చుకున్నాడు, బీఆర్ఎస్ ఎంపీగా నిలబడ్డా. మళ్ళీ ఈ సిట్టింగ్ ఎంపీ అయిన దయాకర్ కాంగ్రెస్లో చేరిండు సిట్టింగ్ ఎంపీగా. సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు వచ్చినాయి కదా. సేవేలలో ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరితే టికెట్ వచ్చింది కదా. మరి ఇక్కడ ఎవరికి రావాలి? కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ దయాకర్కి రావాలి. మళ్ళీ కడియం సార్ గారు ఏం చేసిండు? కూతురుని తీసుకొచ్చి మళ్ళీ ఈ పార్టీ చేరి మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ రాకుండా మళ్ళీ ఆయన తెచ్చుకున్నాడు. నేను 10 మందిలో నా దళితులు ఇంకో కులస్తుడు ఉండాలని కోరుకుంటా, కానీ నా మాదిగని దోసుకుంటా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎవరైనా సరే అది మాలలు దోసుకున్నా ఇంకోటి దోసుకున్నా నేను ఒప్పుకోను అంతే. ఈ ఫ్యాక్ట్ 10 మందిలో ఒకరు ఉండాలని నేను కోరుకున్నాను కాబట్టే కడియం సార్ గారికి నేను మద్దతు ఇస్తే టెంపుల్ కూల్చేసిండు రాజన్న మనుషులు. కానీ ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం తీసుకుంటే, ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే తీసుకుంటే, ఎంపీగా ఉన్న వాళ్ళకి టికెట్ రాకుండా బిడ్డకి ఇప్పిస్తే నువ్వు ఎవరి కోసం పనిచేసినట్టు? కుటుంబం కోసం పనిచేసినట్టే కదా. ఇట్లాంటి పరిస్థితులు నేను కడియం సార్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. మాదిగలకు న్యాయం జరుగుతూ పక్కన్న కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటా, కానీ మాదిగలకు నేను అన్యాయం చేయలేను కదా. మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ స్ఫూర్తితో మేము పనిచేస్తాం. కానీ అవకాశాలను నేను మాదిగలకు కూడా నేను దోషపెట్టలేను కదా. మిమ్మల్ని దోసుకోకుండా ఆపగలుగుతాం, మీ అవకాశాలు దోసుకోకుండా ఆపగలుగుతాం. నాకు ఆ స్ఫూర్తి ఉన్నది. కానీ ఇంత ఉద్యోగం నడిపి నా జాతి ప్రాతినిధ్యాన్ని నేను తగ్గించుకోలేను కదా. ఎక్కడికి వాట ఎక్కువ పోతేనే తప్పు అవుతుంది, మీకు అవకాశం రాకపోతే తప్పు అవుతుంది, తప్పు చేసిన అవుతాం. కానీ నా వాట నాకు రాకుండా అన్ని అవకాశాలు మేమే అనుభవిస్తామనంటే అక్కడ నేను వ్యతిరేకించాల్సి వస్తుందని కూడా మీరు మర్చిపోవాలి. రెండోది, ఈ స్పిరిట్కి అనుగుణంగా ఉందాం. నా దగ్గర అంబేద్కర్ పుస్తకం ఉన్నది. ఈ స్పిరిట్కి అనుగుణంగా ఉందాం. నా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం ఉన్నది. ఇగో, ఎవరికైనా జనాభాపరమైన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పాడు అంబేద్కర్. మొత్తం జనాభాకు ఉన్న శాతంకు సరిపోయేలా ప్రాతినిధ్యం ఉండాలి. మొత్తం జనాభాకు ఉన్న శాతానికి తగ్గే విధంగా ప్రాతినిధ్యం ఉండాలి. సేమ్ టైం ఏ కులం ఉద్యోగస్తులైనా వాళ్ళ జనాభా కంటే మించి ఉండొద్దు. అంటే ఇక్కడ సూత్రం ఏంటిది? జనాభా నిశ్చితంగా ఉండాలి, జనాభాకు మించి ఉండొద్దని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ అవును, ఈ సూత్రం ప్రకారమే మాదిగలకు 9% రావాలి అనుకుంటే 9% రావాలి. మాకు 10% వస్తే జనాభాకు మించి ఉన్నట్టు, నేను దాన్ని తప్పుపడతా. నా మాదిగేతర ఇతర కులాలు 2% ఉంటే 2% రావాలి, 1% ఉంటే 1% రావాలి. నేను దాన్ని స్వాగతిస్తాను. నేను ఎవరినైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం న్యాయబద్ధంగా జనాభాపరం పంచుకోవాల్సిందే. ఓకే, ఒక బైండ్ల కులం జనాభా 1% కాదు, చిందు జనాభా 1% కాదు, డక్కల్ జనాభా 1% కాదు. ఇప్పుడు మాట్లాడుతూ మన చిందు తమ్ముడు ఒక మాట మాట్లాడాడు. మా ఉపకులాల్లో కూడా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన అన్నమాట అన్నాడా? ఉన్నాడా? ఈశ్వరేనా?
మా ఉపకులాల్లో కూడా మేము మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి భవిష్యత్తులో మాకు అవకాశాలు రావాలని మేము అనుమానిస్తున్నాం. ఓకే, నీ అనుమానం కరెక్ట్ అవుతే 100% నువ్వు కోరుకునే స్వేచ్ఛ ఉన్నది, హక్కున్నది, నేను గౌరవిస్తా, దానికి అనుగుణంగా స్పందిస్తా. కానీ ఇంకొక మాట ఏంటి, మా ఉపకులాల్లో కూడా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేము పోటీ పడదామన్నారు. అంటే మన వాళ్ళని ఉద్దేశించి అన్నట్టుగా కనిపిస్తున్నది. ఆయన వరంగల్లే కాబట్టి, ఈశ్వర్ ఎక్కడ వరంగల్లే కాబట్టి. అప్పుడు మేము జనాభా లేకపోయినా మాకు షేర్ ఎక్కువ ఇవ్వాలనే మాట వచ్చింది అనుకోండి, ఎవరి నుండి తీసేయాలా? పంపకం చేసుకోమని అంబేద్కర్ చెప్పాడు, అంత ఉన్నది. ఎవరికైనా జనాభా పరంగా ప్రాతినిధ్యం ఉండాలన్నాడు, జనాభాకు ఎవరికైనా మించి ఉండద్దని చెప్పిండు, పంచుకోవాలని కూడా చెప్పిండు. ఇది సూత్రం. ఈ సూత్రానికి లోబడి నా వరకు నేను ప్రయత్నం చేసే విషయంలో మాదిగలతో పాటు నా మాదిగలకు అనుబంధంగా ఉన్నా లేకపోయినా ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి. అదే సమయంలో జనాభా కంటే 1% ఉన్నా అందులో 1% కూడా లేకపోతే వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. 1% కూడా లేకపోతే ప్రాతినిధ్యం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా. నా బాధ్యత ఇది. మరో 10 ఏళ్లకు మరో 20 ఏళ్లకు మేము వీళ్ళ వల్ల నష్టపోయినామనే మాట రాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటా. మరో 10 ఏళ్లకు మరో 20 ఏళ్లకు మరో 30 ఏళ్లకు వీళ్ళ వల్ల మేము నష్టపోయినామన్న మాట రాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుని నేను చెప్పే కూడా నేను చెప్తా. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ కోరుకునే శక్తులు ఒకటిగా ఉంటే, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని నిర్ణయానికి కట్టుబడి ఉంటే అందరం బాగుపడతామనే విషయం కూడా మీరు మర్చిపోతాను సైన్ కోరుతున్నాను. కాకపోతే మాలా మాదిగలే దోసుకున్నారు అంటే, మాలా మాదిగలు దోసుకుంటే మేము మాలా మాదిగలు వర్గీకరణ వ్యతిరేకించాలి. మాదిగలు ఎందుకు వర్గీకరణ కోరుకోవాలి? ఈ 50 ఏళ్ళు, ఈ 30 ఏళ్ళు నష్టపోయిన వర్గంలో మాదిగలు ఉన్నారు. జనసంఖ్య గల మాదిగలు వాళ్ళు కనిపిస్తారు, అక్కడ ప్రొఫెసర్గా కనిపిస్తారు. 40 మంది కనిపిస్తే 10 అదనంగా తీసుకున్నట్టు, 20 మంది తీసుకుంటే నష్టపోయినట్టు. నష్టపోయిన వర్గంలో ఉన్నారు పెద్ద జనాభా, 20 మంది కనిపిస్తారు. స్టూడెంట్స్ గారు కనిపిస్తారు, ఉద్యోగాలు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. జనాభా ఉన్నది కాబట్టి కనిపిస్తారు. కానీ జనాభాకు మించి కనిపిస్తుండ్రా? పోనీ జనాభా పరంగా నన్ను కనిపిస్తుండ్రా? తక్కువ కనిపిస్తుంది కదా. తక్కువ ఉండడం వల్ల కదా వర్గీకరణ ఉద్యమం వచ్చేసింది. కాబట్టి దయచేసి నా మాదిగేతర నా దళిత కులాలు, మాలలు ఎట్లా వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు, మాదిగేతర నా దళిత కులాలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వర్గీకరణ కోరడంతో పాటు మీకు స్వేచ్ఛ ఉన్నది, మీకు హక్కు ఉన్నది, మీ వాటా మీరు కోరుకుంటే తప్పేం కాదు. అందులో ఇంకో కొంత నష్టం వస్తుంది, కొంతమేరకు మాకు మేలు చెప్తే సరిపోతుంటే మీ మేలు గురించే నేను ఆలోచిస్తానని కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. నేను ఇక్కడ కొంత నష్టపోతున్నామన్నా ఇక్కడ కొంత సరిచేయడానికి ఏమైనా ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఒక మాదిగ బిడ్డగా ఇంకా అడగంటిపోతున్న వాళ్ళను గుర్తించి వాళ్ళకు న్యాయబద్ధమైన కొంత అవకాశాలు దక్కడానికి కూడా, కొంత మెరుగు అవకాశాలు దక్కడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయంలో నేను మాలల్లాగా వ్యవహరించలేను. ఖచ్చితంగా అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగానే మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నా పాత్ర పోషిస్తానని కూడా మీరు మర్చిపోతాను సైన్ కోరుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను సవినంగా మిమ్మల్ని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో జరిగే ప్రయాణం మన కళ్ళ ముందుతున్నది. మన బిడ్డల నోటికాడు కూడా 3 సార్లు లాగారు. ఒకసారి 97లో సాధించింది గుంజుకున్నారు, 2000 సంవత్సరంలో సాధించింది 2004లో గుంజుకున్నారు, 2004లో సాధించింది కూడా 24లో సాధించింది కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మన బిడ్డల వాట మనకు దక్కే విధంగా రేపు ఏదైతే ఫిబ్రవరి 7న జరగబోయే వేలాది గొంతుల ఉద్యమ పాటలు అవుతున్నాయో, 1,00,000 డప్పులతో ఏదైతే మాది గుండె చప్పులు అవుతున్నదో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేయాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ, ఇంకా 20 రోజుల టైం ఉన్నది కాబట్టి దయచేసి మీరు ఉద్యోగస్తులారా మీరు డప్పు కొనుక్కోండి. మీ ఊర్లో ఒక్కొక్కరు 10 డప్పుల నుంచి 100 డప్పులు కొనిచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ, ఉన్న డప్పులు రావాలి, కొత్త డప్పులు వచ్చి మోగాలి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అన్న ఖచ్చితంగా మేము డప్పు కొనుక్కుంటాం, డప్పు మా గ్రామంలో 10 నుంచి 100 కొనిస్తాం, ఆ డప్పు పట్టుకొని కొట్టుకుంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందిగా నేను సవినంగా కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్. ధన్యవాదాలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి నిన్నటి నుంచి మనకు యూనివర్సిటీ స్కాలర్స్ విద్యార్థులు కొమ్ము శేఖర్, పల్లెల సుధాకర్, సోమశేఖర్, నవీన్, నాగరాజు, సురేష్, రాజు, యాదగిరి, మధు, సోషల్ మీడియా మిత్రులు, ఈ సభకు డప్పల్ల రమేష్ కూడా సంఘీభావం చెప్పాడు. రుచికరమైన భోజనాలు వండి పెట్టిన శ్రీధర్కు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వందన సమర్పణ చేస్తారు డాక్టర్ మధు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ.